కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. బీసీ టన్నల్ దగ్గర ఎప్పుడైతే 8 మంది కార్మికులు చిక్కుకుపోయినరో ఈ రోజుకి 9 రోజులు అవుతోంది. కానీ ఇంకా కూడా జాడ దొరకలేదు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ప్రాక్టికల్గా అసలు లోపల ఎట్లాంటి వర్క్స్ జరుగుతున్నాయి ఏంటి అనేది కూడా పూర్తిగా తెలుసుకున్నారు. ఆ తర్వాత ఈ ఫైండ్ అవుట్స్ అన్నీ చూసిన తర్వాత ఇదంతా ఈజీగా అయితే డెఫినెట్లీ ఉండబోతలేదు. బికాజ్ ఈ ఆపరేషన్ చాలా పెద్దది. చాలామంది ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి కూడా ఇక్కడ ఎస్ఎల్బీసీ టన్నల్లో చిక్కున్న ఈ 8 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. ఈవెన్ ఇదొక లెసన్ కావాలి ఆర్ ప్రాక్టికల్గా ఇంకెక్కడన్నా టన్నల్లో ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ఇదొక అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని వేరే చోట ఎక్కడన్నా జరిగినప్పుడు దీన్ని ఒక లెసన్ లాగా తీసుకోవాలా అన్నటువంటి మాట కూడా చెప్పిండ్రు. అట్లనే కావాలంటే రోబోలను కూడా యూజ్ చేయండి, ఎందుకంటే మానవులు కూడా వెళ్ళలేకపోతున్నారు అక్కడి వరకు, కాబట్టి రోబోలను కూడా యూజ్ చేయండి. సో అన్ని టెక్నాలజీస్ యూజ్ చేసి ఈ 8 మంది కార్మికులని బయటికి తీసుకురండి అని అక్కడ నిన్న ఎవరైతే ఈ ఆపరేషన్ దాంట్లో రెస్క్యూ ఆపరేషన్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రాక్టికల్గా అసలు ఏం జరుగుతోంది, ఎస్ఎల్బీసీ టన్నల్లో ఎట్లాంటి సిచ్యువేషన్ ఉంది, గతంలో ఇట్లనే ఎస్ఎల్బీసీ టన్నల్లో వర్క్ చేసినటువంటి రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు పూర్తిగా ప్రాక్టికల్గా మరి ఎట్లా ఉంది ఏంటి అనేది మనకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు. యా, ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ సార్. నమస్తే లక్ష్మీనారాయణ గారు. సార్ నమస్తే సార్. గ్లాడ్ సార్, ఎస్ఎల్బీసీ టన్నల్లో మీరు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ద్వారా నిజంగా ఈ ఎస్ఎల్బీసీ టన్నల్లో ఏం జరుగుతోంది, ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది కాబట్టి మీరు గతంలో ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తోంది? మేడం, ఈ ప్రేక్షకులకు మీకు మొదట నమస్కారాలు. నిన్న సీఎం గారు విజిట్ చేయడం జరిగింది ఎస్ఎల్బీసీ టనల్. చాలా విమర్శలు ఉండే సీఎం గారు విజిట్ చేయలేదనేది కూడా కొన్ని ప్రతిపక్ష పార్టీలు వాడుకున్నాయి. సరే, అది రాజకీయం అయినప్పటికీ కూడా ఈ ఎస్ఎల్బీసీ టనల్ అంటే ఎస్ఎల్బీసీ అంటే దాని ఫుల్ ఫామ్ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్, అంటే శ్రీశైలం ఎడగట్టు కాలువ అంటారు దాన్ని. శ్రీశైలం నుంచి నల్గొండకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో దాన్ని శ్రీశైలం ఎడమగట్టు కాలువ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ అని నామకరణం చేయడం జరిగింది. ఎప్పుడైతే ఎన్టీ రామారావు 1983లో మద్రాసు నుంచి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ పెట్టేసి అధికారంకి వచ్చిన వెంటనే ఆయనకు మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలనే ఏదో తలంపు వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు ఏం చేసిందంటే శ్రీశైలం నుంచి మద్రాసుకు నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతోనే శ్రీశైలం అవతల బాజుకు కర్నూలు సైడు, ఇటు మహబూబ్నగర్ సైడ్ ఉంటుంది, కర్నూలు సైడ్ నుంచి తెలుగంగా స్టార్ట్ చేసిండు. స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు ఉధృతంగా నల్గొండ, మహబూబ్నగర్, తెలంగాణ ప్రజలు చాలా రాజకీయ నాయకులు ప్రజలు ఉద్యమాలు చేశారు. చేస్తే అప్పుడు ఏంటంటే బై ఫోర్స్ ఎన్టీ రామారావు కూడా ఈ ఎస్ఎల్బీసీ టనల్ అప్పుడు శంకుస్థాపన చేయడం జరిగింది. ఓకే, 83లో అంటే దీని ప్రతిపాదన అంతకుముందు ఉన్నప్పుడు కూడా ఎన్టీ రామారావు శంకుస్థాపన చేసిన 83లో. అయితే అప్పుడు ఏం చేసినంటే అప్పుడే చర్చ ఉండే, ఇది శ్రీశైలం నుంచి తీసుకురావాలి కాబట్టి టనల్ నుంచి తీసుకురావాలి, నేను స్కెచ్ చేసి చెప్తా, లేదా లిఫ్ట్ నుంచి అంటేనే నాగార్జున సార్ నుంచి లిఫ్టా టనలా 4 పార్టీలలో 2 పార్టీలు ఒక దిక్కుంటుండ్రు, 2 పార్టీలు ఒక దిక్కుంటుండే. అప్పుడు టీడీపీ సిపిఎం వాళ్ళేమో లిఫ్ట్ కావాలందరూ, కాంగ్రెస్ సిపిఐ టనల్ కావాలందరూ, పర్మనెంట్ సోర్స్ కాదా అందరూ. అంటే రెండు అప్పుడు ఏంటంటే ఎన్టీ రామారావు పీరియడ్, తర్వాత చెన్నారెడ్డి పీరియడ్, ఇవన్నీ విజయభాస్కర్ రెడ్డి పీరియడ్ ఇట్లా జరిగినాయి. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ వచ్చింది 2004లో. అది వీళ్ళు ఏంటంటే ఆల్టర్నేట్గా వీళ్ళు ఏం చేసినంటే 2000 ఇది ఎప్పుడైతే స్టార్ట్ చేసిరో కెనాల్ వర్క్ స్టార్ట్ చేసిండ్రు కామన్ పాయింట్ నుంచి, నేను చెప్తా, అది కామన్ పాయింట్ నుంచి స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ 94లో లిఫ్ట్ స్కీమ్ 4 పంపులు ఈ నాగార్జున సార్ నుంచి పుట్టంగండి దగ్గర నేను చూపిస్తాను. నేను అవి లిఫ్ట్ స్టార్ట్ చేసి తాత్కాలికంగా ఈ ఫ్లోరైడ్ ఏరియాకు వాటర్ ఇస్తారు, డ్రింకింగ్ వాటర్ ఇస్తుండ్రు, కొంత సాగు ఇస్తారు 4 పంపుల ద్వారా. బై ఏంటంటే ఈ వైఎస్ రాజశేఖర రెడ్డి 2004లో రాగానే 2005లో పర్మనెంట్ సోర్స్ ఇది టనల్ నుంచే నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు ఇస్తే వితౌట్ లిఫ్ట్ ద్వారా నా శ్రీశైలం నుంచి వస్తాయి, పైప్ ద్వారా టనల్ నుంచి ఒక సొరంగం టనల్, అది ఒక 10 మీటర్స్ 9 మీటర్స్ ఫినిష్డ్ ఉంటుంది, 9.25 ఫినిష్డ్తో 10 మీటర్స్తో టనల్తో తీసుకొస్తారు. అది నల్లమల అడవులు ఫారెస్ట్ నుంచి బాటంకి రావాలి, నేను చూపిస్తాను. అయితే అప్పుడు స్టార్ట్ చేసి 2006లోనే 2005లోనే స్టార్ట్ చేయడం జరిగింది.
టన్నల్ వరకు దాదాపు 2813 కోట్లకు శాంక్షన్ ఇచ్చి టన్నల్ వర్క్ స్టార్ట్ చేసినారు. టన్నల్ వర్క్ కూడా ఎవరైనా ఒక రిప్యూటెడ్ కంపెనీకే ఇచ్చారు అది. అయితే రిప్యూటెడ్ కంపెనీ జేపీ అని రిప్యూటెడ్ కంపెనీ, మన భారతదేశంలో అది మంచి పేరున్న కంపెనీ. ఆయన సిన్సియర్ కూడా, ఆయనకి ఇవ్వడం జరిగింది 2005లో. యాక్చువల్గా టన్నల్ వర్క్ కూడా 2007లో స్టార్ట్ చేయడం జరిగింది. 2004లో రాజశేఖర రెడ్డి వచ్చినాక 2007లో మాత్రం స్టార్ట్ అయింది. ఆయన అగ్రిమెంట్ 2005లో ఇవ్వడం జరిగింది. 2005లో అగ్రిమెంట్ అయినప్పుడు కూడా దాని టనల్ వర్క్ అంటే ఇది కొత్త టెక్నాలజీ మేడం. జనరల్గా మన ఇది ఒకటే టనల్ ద్వారా, అంటే టీబీఎం మిషన్ ద్వారా, టనల్ బోరింగ్ మిషన్ ద్వారా చేస్తారు. ఈ టనల్ బోరింగ్ మిషన్ అనేది అధునాతన టెక్నాలజీ ఇది. అయితే ఇక మిగతా టనల్స్ మన ఈ తెలంగాణలో ఎక్కడ కూడా టనల్ బోరింగ్ మిషన్ లేదు. కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అన్ని డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ ద్వారా చేసుకుపోతారు. ఫస్ట్ టైం ఇది బోర్ అంటే టనల్ బోరింగ్ మిషన్ ద్వారా తెలుసుకుంటూ పోతారు. జనరల్ గా ఏం చేస్తారంటే బ్లాస్టింగ్ చేసి టనల్స్ చేస్తారు. ఇప్పుడు కాళేశ్వరంలో కూడా ఒక 220 కిలోమీటర్ల టనల్స్ బ్రేక్ లో ఉన్నాయి. మొత్తం అంతా డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ద్వారానే చేసుకుపోతారు. బ్లాస్ట్ చేసి డేలో ఒక 2 మీటర్లు 3 మీటర్లు అట్లా డ్రా చేసి, ఇదేమో కొంచెం ఫాస్ట్ చేస్తుంది, తెలుసుకుంటూ పోతుంది మిషన్. మిషన్ ఇది ఒక్కొక్క మిషన్ ఇంచుమించు ఒక 1000 crores ఉంటుంది ఒక్కొక్క మిషన్. ఒక్కొక్క 1000 crores నియర్లీ. ఫారిన్ ఎక్విప్మెంట్, మొత్తం ఫారిన్ టెక్నాలజీ మిషన్ లోపల వేసిండ్రు అంటే తెలుసుకుంటూనే పోతుంటది. తర్వాత 2 సైడ్లకి వెళ్ళి మిషన్ వేసిరు. అటు సైడ్ శ్రీశైలం నుంచి ఇటు నా దేవరకొండ సైడ్, అంటే డిండి నుంచి నా నక్కలగండి నేను చేపిస్తా. అక్కడ నుంచి ఎండ్ అవుతుంది అది, అంటే డిండి రివర్ మీద ఎండ్ అవుతుంది. ఆడవ రిజర్వాయర్ కట్టిరు, దాన్ని నక్కలబండి అంటారు. అక్కడికి ఎండ్ అవుతుంది. శ్రీశైలం నుంచి స్టార్ట్ అయితే 44 కిలోమీటర్ ఫస్ట్ టనల్. అది మొత్తం నల్లమల అడవుల కిందకి వస్తుంది. ఈ టీబీఎం ఈ టెక్నాలజీ ఎందుకంటే వాళ్ళు ఈ వన్యప్రాణుల ఏరియా ఇదంతా నల్లమల ఏరియా, మీరు డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తే వాళ్ళకి వన్యప్రాణులకు డిస్టర్బ్ అవుతుంది అని టనల్ బోరింగ్ మిషన్ కు పర్మిషన్ ఇచ్చారు. ఇస్తేనే బోత్ సైడ్ అటో మిషన్ ఇటో మిషన్ వేసి తెలుసుకుంటా పోయినరు. సౌండ్ ఏం చేయదా సార్? రాదు మిషన్ వైబ్రేషన్ అయినా సౌండ్ పైకి రాదు. రెండు దిక్కెళ్ళి శ్రీశైలం నుంచి ఒక మిషన్, ఇక్కడికి వెళ్ళి మిషన్ వేసారు. మన తెలంగాణ వచ్చే వరకే 2007లో స్టార్ట్ చేస్తే 2014 వరకే దాదాపు 24 కిలోమీటర్ల టనల్ వర్క్ కంప్లీట్ చేసింది. 24 కిలోమీటర్స్, 44 కిలోమీటర్స్ లో 24 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. అంటే 7 సంవత్సరాలనే. అందులో ఇంకో 2 సంవత్సరాలకు డిస్టర్బెన్స్ కూడా వచ్చింది. అక్కడ శ్రీశైలం నుంచి ఫ్లడ్డింగ్ వచ్చింది. ఫ్లడ్ వచ్చి అక్కడ టనల్ మునిపోయింది. అయినా 1.5 year బ్రేక్ అయినా కూడా దాదాపు హార్డ్లీ 5-6 years పనిచేసారు. 24 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ చేశారు 2014 వరకు. ఇక మిగిలింది ఎంత అంటే 20 కిలోమీటర్స్. సార్, ఇంతకు ముందు మీరు అన్నట్టుగా ఇప్పుడు టన్నల్ మునిగిపోయింది అని అంటున్నారు. ఎందుకు సార్ మరి మునిగిపోయే, అంటే ఆ ప్రాబ్లం ఉన్న చోట ఎందుకు కట్టాలి మరి? నేను చూపిస్తా అట్లా. అంటే టనల్ ఏంటంటే శ్రీశైలం 4 shore నుంచి ఎడమ గట్ట నుంచి టనల్ తీసుకుంటూ వస్తున్నారు. వచ్చినప్పుడు హై ఫ్లడ్ వచ్చినప్పుడు అది ఒకసారి లోపలికి నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ప్రమాదం సరి చేసుకున్నారు, మిషన్ సరి చేసి మళ్ళీ వర్క్ స్టార్ట్ చేశారు. అప్పుడు ఒక 1.5 year వర్క్ బ్రేక్ అయింది. అది స్టార్టింగే 2007 తర్వాత 9లో వచ్చింది అది ఫ్లడ్డింగ్ వస్తే అది సెట్ చేసుకొని ఎనీహౌ 14 వరకే 24 కిలోమీటర్లు కంప్లీట్ చేసారు అవుట్ ఆఫ్ 44లో. ఇక రిమైనింగ్ తెలంగాణ వచ్చిన తర్వాత 20 కిలోమీటర్సే ఉండే. అయితే వాళ్ళు ఒకటి ఏంటంటే వర్క్ 2 సిక్కెళ్ళి తొలుసుకుంటూ వస్తారు. డైలీ ఒక 3-4 కిలోమీటర్స్ తొలుస్తారు. 4-5 అట్లా. పోస్తాడు అటొక 4 meters ఇటొక 4 meters తొలుసుకుంటూ వస్తారు. ఒకవేళ బ్లాస్టింగ్ ద్వారా చేస్తే 2 meters అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు. ఒక బ్లాస్టింగ్ ద్వారా చేస్తే డైలీ. ఇది బ్లాస్టింగ్ అంటే ఫాస్ట్. తర్వాత ఇది వన్యప్రాణుల శబ్దానికి కాలుష్యం కాకుండా అదొకటి టెక్నాలజీ ఇది. అయితే అందుకొచ్చి మిషన్స్ వేసి వాళ్ళు తెలంగాణ వచ్చే వరకు 24 కిలోమీటర్లు కంప్లీట్ అయింది. ఒక 20 కిలోమీటర్లు ఉంది. ఇది ఫస్ట్ టనల్ అంటారు. సెకండ్ టనల్ ఉంటుంది బ్రేకప్ లో, ఒక 7 కిలోమీటర్లు దీనికి. అది నేను చూపిస్తాను నేను. అదేంటంటే ఈ డిండి రివర్ నుంచి పెళ్లిపాకల రిజర్వాయర్ వరకు ఒక సెకండ్ టనల్ 7 కిలోమీటర్ కంప్లీట్ అయింది. అదేమో డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ సిస్టమ్ లో కంప్లీట్ చేసారు. అది బ్లాస్టింగ్ డ్రిల్లింగ్ సిస్టమ్ లో. ఈ టనల్ ప్రాబ్లం ఏంటంటే మొదటి నుంచి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఒకసారి ఫ్లడ్తో. అట్లా అయినా ఏదైనా తెలంగాణ వచ్చే వరకు 24 కిలోమీటర్స్ రమారమి కంప్లీట్ చేసిండ్రు వాళ్ళు. రిమైనింగ్ 20 కిలోమీటర్లు ఉండే. 20 కిలోమీటర్లు యాక్చువల్గా చూస్తే తెలంగాణ వచ్చిన తర్వాత చాలా ఇంకా తెలంగాణ కాన్సెప్ట్లో కేసీఆర్ కంప్లీట్ చేయాల్సింది ఉండే. ఎందుకంటే వాళ్ళు ఒక 7 సంవత్సరంలో 24 కిలోమీటర్లు చేసినప్పుడు ఈయన 10 ఏళ్ల పాలనలో మరి 20 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి కదా, చేయలేదు. అది ఏమైందంటే ఇది చాలా టిపికల్ వర్క్, ఇది చాలా హార్డ్ టిపికల్ వర్క్. అనేక రిపేర్స్ వస్తుంటాయి, బేరింగ్స్ ప్రాబ్లం వస్తుంటుంది, కన్వేయర్ బెల్ట్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇందులో డ్రిల్ చేసుకుంటూ పోతున్నట్టు
కరెంట్ ఛార్జెస్ బాగా వస్తుంది, డివాటరింగ్ ప్రాబ్లం బాగా వస్తుంది. అందులో వాటర్ డివాటర్ చేసుకుని లీకేజెస్ వస్తుంటాయి. నార్మల్గా లీకేజ్ ఉంటాయి, స్మాల్ లీకేజ్ కవర్ చేసుకుంటా డివాటర్ చేసుకుంటా మళ్ళీ ఆక్సిజన్ పైప్ పెడతారు ఇక్కడ నుంచి, అక్కడ నుంచి ఆక్సిజన్ పైప్ పెడతారు. పైనుంచి ఏం మనం రంధ్రాలు ఏం హోల్స్ చేయరాదు దీనికి, ఎందుకంటే అడవి పైన ఉంటుంది కాబట్టి ఇక ఆక్సిజన్ సప్లైతోని తర్వాత డివాటరింగ్ తోని ఎట్లా తొలుస్తారో అట్లా కన్వేయర్ బెల్ట్ ఉంటుంది. కన్వేయర్ బెల్ట్ ద్వారా మెటీరియల్ బయటకు తీసుకొస్తారు, తొలిచిన మెటీరియల్. చాలా ఇది టిపికల్ క్రిటికల్ వర్క్ ఇది. తర్వాత డివాటరింగ్ చేస్తుంటారు, వాటర్ ఎక్కువ సీపేజ్ వాటర్ ఎంతదంటే చేయాల్సి వస్తుంది. కరెంట్ ఛార్జెస్ చాలా, ఇది ఈ వర్కే క్రిటికల్ వర్క్. అయితే అయినా కూడా వాళ్ళు తెలంగాణ 7 సంవత్సరాలు 24 కిలోమీటర్ కంప్లీట్ చేసింది. తెలంగాణలో వచ్చిన తర్వాత కేసీఆర్ యాక్చువల్గా నిర్లక్ష్యం చేసింది దీన్ని. ఇది ఎందుకొరకంటే ఇది నల్గొండ జిల్లాకు మొత్తం తెలంగాణకు ఈ సైడ్ తెలంగాణ నుంచి ఒకటే గ్రావిటీ స్కీమ్ ఇదే, వితౌట్ లిఫ్ట్ ద్వారా మనకి ఈ స్కీమ్ అది ఒకటే ఉంది. లేదా మిగతా అన్ని లిఫ్ట్లే. ఆ సైడ్ ఏమో వితౌట్ లిఫ్ట్ పోతరెడ్డిపాడు నీళ్ళు వెళ్ళిపోతాయి గేట్లు పడితే. మనకు ఆ సౌకర్యం ఇక్కడ లేదు. మన ఒక లిఫ్ట్ స్కీమ్ ఇది ఒకటే, వితౌట్ లిఫ్ట్ గ్రావిటీ ద్వారా లిఫ్ట్ లేకుండా నీళ్ళు వచ్చేది ఈ స్కీమే ఎస్ఎల్బిసి. దీన్ని కంప్లీట్ చేయాల్సింది ఉంటాయి. దీని పరిస్థితి ఏంటంటే 83లో కెనాల్ వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ 2005లో ఈ టనల్ వర్క్ స్టార్ట్ చేసినప్పటికీ ఇది ఇప్పటికీ కంప్లీట్ కాకపోవడం అంటే ఇది తెలంగాణకు దురదృష్టం, ఈ స్కీమ్ రాకపోవడం. కేసీఆర్ గారు చెప్పిండ్రు కదా సార్, అసలు అది వేస్ట్ స్కీమ్, అసలు ఇది ఎందుకు, ప్రాక్టికల్లీ దీంట్లో చాలా లోపాలు ఉన్నాయని. కేసీఆర్ కాన్సెప్ట్ తప్పది. ఎందుకొరకంటే ఎట్లా అంటాడు, ఆయన రాకముందే 2005లో స్టార్ట్ చేసారు, 7 నుంచి వర్క్ స్టార్ట్ అయింది, 24 కిలోమీటర్ల వర్క్ కంప్లీట్ అయింది, మిగిలింది 20 కిలోమీటర్లు. ఆ ఉన్న సిస్టంతో వాళ్ళకు ప్రోత్సాహం ఇవ్వాలి, కాంట్రాక్టర్ ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళకి కొంత లాస్ కవర్ చేయమని చెప్పారు వాళ్ళు. మాకు ఇలా లాస్ వచ్చినాయి, మాకు ఇది ఓల్డ్ కాంట్రాక్ట్, ఇది మేము 2005 తీసుకున్నాము, అవాంతరాలు అయింది, ఫ్లడ్డింగ్ కొంత ఫ్లడ్తో కొంత అవాంతరం వచ్చింది, తర్వాత క్లియరెన్స్ రాక కొంత లేట్ అయింది, వన్యప్రాణులు ఇవన్నీ ఫారెస్ట్ క్లియరెన్స్ లేని మా తప్పు కాదు, మాకు లాస్ వస్తున్నాయి. ఇలా మిషన్ లోపల వేసినప్పుడు కాంట్రాక్టర్ కూడా ఆ మిషన్లు తీయలేడుగా, 2 మిషన్లు టీబీఎంలు తీయలేరు. ఇటొక 1000 కోట్లు అటొక 1000 కోట్లు మిషన్ లోపల తవ్వుకుంటా పోతుంటాయి కదా. పోయినప్పుడు ఏంటంటే తవ్వుకుంటా పోయి ఈ తవ్వుడు కంప్లీట్ ముగిపోయినాక స్థాయిల్లో తీసి అందులో బొంద పెట్టేస్తారు, తీయరు ఇక. తీయరాదు వెనకకు రావు, మళ్ళీ వెనకకు రావు. ఎందుకంటే ఇట్లా తవ్వుకుంటా పోతారు, వెనకెళ్ళి కేసింగ్ మధ్య అనే ఒక సిమెంట్ లైనింగ్ చేసుకుంటా పోతుంటారు. పోతున్నాక వెనక కూడా రాదు మిషన్, మళ్ళీ రాదు మిషన్ రాదు, అది బయటకు రావు అవి ఒక వేసినట్టే అదే కాంట్రాక్టర్. చివరి అంతా వర్క్ అయిపోయిన తర్వాత అందులోనే బొంద పెట్టాలి ఆ మిషన్లో, అంతే. అలా అంతకంటే మించి ఏముండదు. అంతకంటే ఆ మిషన్ తొలుసుకుంటా పోయిన తర్వాత అది బయటకు రావు, తీయరాదేలో సైడ్లో మళ్ళీ గుంతలు తీసి సైడ్లో మళ్ళీ సొరంగ తీసి ఆ సైడ్లో అందులో బొంద పెట్టేసి మళ్ళీ అది సిమెంట్ లైనింగ్ చేసుకుంటూ పోతారు. అది ఈజీ కాదు. టనల్ అంటే 44 కిలోమీటర్స్ ఇరిగేషన్ టనల్, ఇది చాలా పెద్దది, మనకు ఎక్కడ లేదు ఇరిగేషన్ గా నీటిని తీసుకొచ్చే టనల్. దీని ద్వారా ఒక 30 టీఎంసీలు 40 టీఎంసీల నీళ్ళు వస్తాయి మనకు, 35 నుంచి 30 టీఎంసీల నీళ్లు సాగుకు వస్తాయి నల్గొండలో. దాదాపు 3,70,000 ఎకరాల సాగు, దీని ప్రతిపాదిత సాగు ఉంది. ఆ 3,70,000 నుంచి 1,00,000 ఎకరే మేము ఈయన బ్రాహ్మణ వెల్లాములు అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏరియాకు తీసుకున్నాడు ఆయన. అది నల్గొండ దగ్గరికి వస్తుంది కెనాల్, నల్గొండ పంటే పోతుంది కెనాల్. నల్గొండ పక్క పంటే పాలిటెక్నిక్ ఉంటుంది, మనం పోయేటప్పుడు పాలిటెక్నిక్ పక్క పంటే కెనాల్ పోతుంది. ఆడికి వెళ్ళి నల్గొండ పక్క పంటే ఒక ఉదయ సముద్రం ఉంటుంది, ఉదయ సముద్రం నుంచి మళ్ళీ అక్కడ ఐటిపాములో అక్కడ మొత్తం మూసి దాకా ఎండ్ అవుతుంది కెనాల్. ఇది ఒక 137 కిలోమీటర్ల కెనాల్ ఇది. అయితే ఈ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లాములకు ఒక 40 లక్షల ఎకరాలు ఆయన ఏరియాకు ఉన్నది, దీనిలో ప్రతిపాదించుకున్న తర్వాత. అదంతా కలిసి మొత్తంలో 3,70,000 ఎకరాలకు దీని మీద సాగు అందియడము, వితౌట్ లిఫ్ట్, ఫ్రీగా నీళ్ళు వచ్చేటి, లిఫ్ట్ ఖర్చు లేకుండా. తర్వాత ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా నీళ్లు ఇస్తారు దీని ద్వారా. ఎప్పుడో అవ్వాలి. ఎప్పుడు 83లో కెనాల్ వర్క్ స్టార్ట్ చేసిరు. నేను 7 ఏళ్ళు పనిచేసిన, 85 నుంచి 92 దాకా పనిచేసిన కెనాల్ మీద. అప్పుడు లిఫ్ట్ టర్నల్ ఈ 2 పార్టీలు అటు, ఆ 2 పార్టీలు ఏమన్నా కానీ లిఫ్ట్ స్టార్ట్ చేసిరు తాత్కాలికంగా నీళ్ళు అందియాలని. లిఫ్ట్ 95లోనే స్టార్ట్ చేసి 2004 వరకు కంప్లీట్ చేసారు లిఫ్ట్ 4 స్కీములు. ఆ లిఫ్ట్ పుట్టంగండి స్టార్ట్ చేసిన లిఫ్ట్ నుంచే మన హైదరాబాద్కి నీళ్ళు వస్తున్నాయి. కృష్ణా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 3 ఫేజులు. ఆడ ఒక పంపు నీళ్లు ఇక్కడ 3 ఫేజులకు సరిపోతాయి నీళ్లు. 4 పంపులు ఆడ నిర్మాణం చేసారు తాత్కాలికంగా. 3 పంపులు ఈ ఎస్ఎల్బిసికి టనల్ నుంచి వచ్చే నీళ్ళ వరకు ఇది అందిస్తున్నాయి, నీళ్లు సాగు అందిస్తుంది, ఫ్లోరైడ్ గ్రామాలకు నీళ్లు అందిస్తున్నాయి. ఫ్లోరైడ్ అనేది ఖచ్చితంగా మనకు సాగునీరుకు అందిస్తేనే ఫ్లోరైడ్ పూర్తి నివారణ జరుగుతుంది, తాగునీరుతో జరగదు. 20% తాగునీరుతో పోతుంది ఫ్లోరైడ్. అక్కడ గ్రౌండ్ లో మొత్తం ఫ్లోరైడ్, భూమిలో ఫ్లోరైడ్ ఉంటుంది. ఆ ఫ్లోరైడ్ నీళ్లతో పంటలు పండిస్తే మళ్ళీ ఫ్లోరైడ్ పంటలే వస్తాయి. దానికి బదులు
ఉపరితల జలాలు అంటే కృష్ణా జలాలు కానీ వర్షం నీళ్లు కానీ అందిస్తేనే ఆ ఏరియాలో నాన్ ఫ్లోరైడ్ వాటర్తో నీ పంటలు అందిస్తే అప్పుడు నాన్ ఫ్లోరైడ్ పంటలు వస్తే అప్పుడు ఫ్లోరైడ్ నివారణ జరుగుతుంది. సో శాశ్వత నివారణ కోసమే నల్లగొండ జిల్లాకు ఇది ప్రాణప్రదాయం. ఎందుకంటే ఇది చాలా ఇది ముఖ్యము ఫ్లోరైడ్ ఏరియాకు, డ్రాట్ ఏరియాకు, నల్లగొండ జిల్లాకు. ఇది ఎప్పుడో కంప్లీట్ అసలు తలుసుకుంటే కేసీఆర్ పీరియడ్ని కంప్లీట్ కావాలి. ఎందుకంటే అక్కడ మనకు గణాంకాలు చెప్తున్నారు, రాజకీయం కాదు. 7 ఏళ్ళలో వాళ్ళు 2007 నుంచి 14 వరకు 24 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే నువ్వు బ్యాలెన్స్ ఉన్న 20 కిలోమీటర్లు నువ్వు తెలంగాణ సహితం చేయాలనా లేదా? ప్రాక్టికల్లీ అది వేస్ట్ ప్రాజెక్ట్, అది దాని వల్ల ఏమీ లేదు అని చెప్పి ఆయన కామెంట్ పెట్టిండు. ఒకటి వీడియో ఉంది, ఆయన అసెంబ్లీలో చేసిన వీడియో ఉంది, అసెంబ్లీలో వీడియో ఉంది. అవును సార్, అవును. అది తప్పు కదా. ఏ ముఖ్యమంత్రి వచ్చినాక ఒక ప్రాజెక్ట్ 2005లో స్టార్ట్ అవుతుంది, నువ్వు 2014 అధికారంలో వచ్చినావు, దాని కింద 44 కిలోమీటర్లకు 24 కిలోమీటర్లు కంప్లీట్ అవుతుంది. అయినాక నువ్వు వేస్ట్ ప్రాజెక్ట్ అంటావా? తప్పు కదా. అతనికి కాంట్రాక్టర్కు సరైన ఒక 2000 కోట్లు, ఒక 400 కోట్లు నాకు లాస్ అయిందన్నాడు. ఆయన ఏం చేసిండు, స్లో డౌన్ చేసిండు. నేను ఏం చేయాలి, నాకు ప్రోత్సాహం లేదు, మిషన్ అన్నీ పెట్టిండు, స్లోగా వర్క్ చేసిండు. ఆయన కేసీఆర్ పీరియడ్లో 10 ఏళ్ళలో 10 కిలోమీటర్లు అయింది. అదే సార్, ఇప్పుడు అదే ప్రాక్టికల్లీ ప్రాబ్లం ఏమన్నా అయిందా సార్? అంటే అక్కడే ఆగిపోవడము, ఆ మిషన్లు అట్లనే ఉండడము, అదేమైనా ప్రాక్టికల్లీ ప్రాబ్లం అయిందంటారా సార్? చెప్తా. ఇది టనల్, ఫస్ట్ టనల్. ఇది ఇక్కడ ఫస్ట్ టనల్. ఇక్కడ శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. ఓకే, శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి ఇది టనల్ తీసుకుంటారు, వాటర్ వస్తుంది. ఈ ఒడ్డు శ్రీశైలం వాటర్ అవుతుంది, అంత శ్రీశైలం రిజర్వాయర్ ఉంటుంది. దీని లెవెల్, పూర్తి లెవెల్ శ్రీశైలం రిజర్వాయర్ లెవెల్ 885 ఫీట్లలో. అయితే ఇక్కడ 885 ఫీట్ పూర్తి లెవెల్ అంటే ప్రెసెంట్ ఎంత లెవెల్ అంటే 848 ఉన్నది ప్రస్తుతం 848 లెవెల్ ఉన్నది ఇప్పుడు శ్రీశైలం. ఇక్కడ టనల్ బాటం లెవెల్ అంటే 824 ఫీట్. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఈ టనల్ మీద శ్రీశైలం ఈ రిజర్వాయర్ లెవెల్ ఇట్లుంటుంది, వాటర్ టేబుల్ ఉంటుంది ఎప్పటికిప్పుడు. అంటే ఈ రిజర్వాయర్ స్టోరేజ్ ఈ టనల్లో సిపిఐ షేప్ లో కొంత వాటర్ పర్కులేషన్ ఎఫెక్ట్ ఉంది. అదే ఇప్పుడు ఐ థింక్ ప్రాబ్లం అదే. అయితే మోర్ ఓవర్ ఏంటంటే ఇప్పుడు ఈ టనల్లో ఈ నల్లమల ఫారెస్ట్ ఏరియాలో ఇట్లా ఉంది కాబట్టి ఇదంతా ఫారెస్ట్. ఈ ఫారెస్ట్ లో అనేక పాండ్స్ ఉంటాయి, చెరువులు ఉంటాయి, అనేక గుంటలు ఉంటాయి, ఎన్నో ఉంటాయి ఇంట్లో, పాండ్స్ ఎన్నో ఉంటాయి ఇంట్లో. ఇది ఏంటంటే ఇవన్నీ వన్యప్రాణుల ఏరియా, ఇదంతా చెట్లు ఇవన్నీ ఉంటాయి ఫారెస్ట్ ఏరియాలో. గ్రీనరీ ఉంటుంది, చెరువులు ఉంటాయి, కొంత పాండ్స్ ఉంటాయి. ఇది వర్క్ అయిపోవడంతో ల్యాండ్ వేరియేషన్ లో ఈ ప్రమాదం జరగడానికి కూడా వీటికి ఇంత లీకేజ్ రావడానికి కూడా పాపోయింది. మోర్ దో ఇది వాటర్ టేబుల్ కూడా ఇది ఈ లెవెల్ ఒక మీద ఎక్స్ట్రా లెవెల్ ఉంది కాబట్టి ఇది ఒక కారణమై ఉంటుంది ఇంచుమించు. ఇది ఫస్ట్ టనల్. ఇది 44 కిలోమీటర్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే కదా జరిగింది, ఇది ఎక్కడనే నేను చెప్తా. ఈ ఫస్ట్ టనల్ అయితే మిషన్ ఏం చేస్తా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ ఫస్ట్ టనల్ ఇక్కడ నుంచి ఒక మిషన్ ఇది ఉంటుంది, టనల్ బోరింగ్ మిషన్. ఇక్కడ నుంచి టనల్ బోరింగ్ మిషన్ 2 దిక్కులు ఉంటుంది. ఈ 2 టనల్ బోరింగ్ మిషన్స్ ఇట్లా వేసుకుంటూ పోతారు. అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఇది 20 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇక్కడ వరకు ఇక్కడ నుంచి ఒక 13 కిలోమీటర్ కంప్లీట్ అయింది. ఇక బ్యాలెన్స్ ఒక 9.5 కిలోమీటర్స్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ మధ్యలో ఫినిష్ చేసింది, ఇది ఒక్కటే పెండింగ్ ఉంది. అయితే ఇక్కడ నుంచి తవ్వుకుంటూ పోయింది ఇది మిషన్, ఇక్కడ నుంచి తవ్వుకుంటూ వచ్చింది. ఇది తెలంగాణ వచ్చే వరకే దాదాపు 20 కిలోమీటర్ కంప్లీట్ చేసారు దీన్ని. అంటే దాదాపు 13-14 కిలోమీటర్ కంప్లీట్ అయింది. ఇక్కడికి వెళ్ళి కూడా 9 కిలోమీటర్ కంప్లీట్ అయింది. 2 కలిసి 24 కిలోమీటర్లు అయింది. ఈ ఫర్దర్ ఏం చేసినట్టు కేసీఆర్ వచ్చిన తర్వాత ఓన్లీ 10 కిలోమీటర్స్ చేసింది. దీన్ని చేసి ఇప్పుడు ఇది 34, అప్పుడు తెలంగాణ వచ్చే వరకు 24. నేను కేసీఆర్ వచ్చింది అంతా 10 కిలోమీటర్స్ చేసిండు, ఓన్లీ 34 కిలోమీటర్స్. 2014 లో మీరు అనేది 14 లో 24 కిలోమీటర్స్ వరకు ఫినిష్ అయింది. ఓకే, ఆయన వచ్చాక ఓన్లీ 10 years లో 10 కిలోమీటర్స్. చాలా నిర్లక్ష్యం చేసిండు ఇది. ఎందుకంటే కేసీఆర్ కంప్లీట్ చేయాలి, లేకపోతే వస్తే ఆయనకి క్రెడిట్ అవుతుండే. చేయలే, ఆయన అంతా కాళేశ్వరం మీద ఎక్కడికి వెళ్ళి ఆయన ఫామ్ హౌస్ నీళ్ళు రావడము అనేది కాన్సన్ట్రేట్ చేసిండు. కాళేశ్వరం మీద 98,000 crores 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిండు. దీని మీద ఒక 2,000 కోట్లు ఇస్తే హాయిగా ఇది కంప్లీట్ అయిపోతుండే.
కాంట్రాక్టర్ కు ప్రోత్సాహం ఇచ్చి చేస్తే ఈయన స్లో డౌన్ చేసిన మిషన్లు ఆయన పెట్టిన బయటకు తీయరాదు, ఆయనకు లాసెస్ వచ్చినాయి, లాస్ ఇమెంట్ ఇస్తుంది గవర్నమెంట్. బేరింగ్స్ కాస్ట్ ఉంటాయి, బేరింగ్లు కానీ, కన్వేయర్ బెల్ట్ కానీ, తర్వాత డివాటరింగ్ కానీ. కరెంట్ బిల్ కట్టుకోలేకపోయింది, 29 కోట్లు వచ్చింది ఆయన కరెంట్ బిల్లు కట్టుకోలేకపోయిన పరిస్థితి వచ్చింది కాంట్రాక్టర్. ఆయన కేసీఆర్ ఓ 400-500 కోట్లు ఈయన లాసెస్ కవర్ చేసి 1000-2000 కోట్లు ఇస్తే ఇది ఖచ్చితంగా మనకు ఏంటంటే ఇది కంప్లీట్ అయ్యేది ఉండే, ఆయన పీరియడ్ కంప్లీట్ అయ్యేది ఉండే. రిమైనింగ్ 10 కిలోమీటర్స్ కదా, ఇది 10 కిలోమీటర్స్ రిమైనింగ్, అది 44 కిలోమీటర్స్లలో. అయితే ఇది ఫస్ట్ టనల్ ఇది. అయితే ఇక్కడ ఏమైందంటే ఇక్కడ మళ్ళీ ఇది టనల్ ఇక్కడ ఎండ్ అయిన తర్వాత ఇక్కడ ఒక రిజర్వాయర్ వస్తుంది, దీన్ని ఇక్కడ ఇది ఎండ్ ఇక్కడ రిజర్వాయర్, ఇది డిండి ప్రాజెక్ట్ లో పోతుంది, ఇది నారాయణ సార్ పోతుంది, ఇది డిండి రివర్ పోతుంది. ఇది ప్రెసెంట్ మాల్ అనేది మీకు తెలుసో లేదు, చూసిన మాల్ డిండి అంటారు, ఎగ్జిస్టింగ్ డిండి ప్రాజెక్ట్ ఉంటుంది, డిండి నుంచి ఇట్లా పోతుంది. ఇది నక్కలగండి అనేది ఇంట్లో పడతాయి నీళ్లు, ఇలా పడతాయి, ఇలా స్టోరేజ్ ఉంటుంది. 7.5 మీటర్లు, ఇది 7.5 TMCల స్టోరేజ్ ఇది డిండి రిజర్వాయర్. ఇక్కడ డిండి నుంచి మళ్ళీ ఇంకో చిన్న టనల్ ఉంటుంది, ఇది 7 కిలోమీటర్లు, ఇది కంప్లీట్ అయింది. ఇది 7 కిలోమీటర్స్ టనల్ కంప్లీట్ అయింది. ఇది ఇక్కడ ఇక్కడికి మళ్ళీ ఈ నీళ్ళు ఇక్కడికి వెళ్ళి కనెక్ట్ అయ్యి దీనికి కనెక్ట్ చేసి ఇది మళ్ళీ ఈడ రిజర్వాయర్ ఉంటుంది, పెళ్లిపాకలు అనేది పెళ్లిపాకల రిజర్వాయర్ ఉంటుంది. ఈ పెళ్లిపాకల రిజర్వాయర్ నుంచి ఈ కెనాల్ ఇటో SLBC కెనాలు. ఇక్కడ ఏమైందంటే ఇది నాగార్జున సార్ ఇక్కడ ఉంటుంది, సాగర్ నాగార్జున సాగర్ ఇక్కడ ఉంటుంది. అయితే ఈ సాగర్ నుంచి ఏం చేసిందంటే తాత్కాలిక ఇక్కడ 4 పంపులు పెట్టేసి వాళ్ళు తాత్కాలికంగా ఇక్కడ అక్కంపల్లి రిజర్వాయర్ అనేది ఉంటుంది. ఇక్కడ మనం హైదరాబాద్ నీళ్ళు ఇక్కడికే వస్తుంది, కామన్ పాయింట్ ఇది. అయితే ఈ సాగర్ నుంచి నీళ్ళు ఇప్పుడు ఇక్కడ పంపుల ద్వారా ఇస్తారు, ఇప్పుడు టెంపరీగా 4 పంపుల నుంచి ఈ నాగార్ సాగర్ ఇది వచ్చే లోపల. అయితే ఈ 2 రిజర్వాయర్లు, ఇది 2.2 కెపాసిటీ రిజర్వాయర్ పెళ్లిపాకలు అంటారు దీన్ని, ఇది నక్కలగండి రిజర్వాయర్ అంటారు. ఇది సెకండ్ టనల్, ఇదేం ఫస్ట్ టనల్, అది 44 కిలోమీటర్స్, పెద్దది చిన్న టనల్ 7 కిలోమీటర్లు, అది 44 టోటల్ 51 కిలోమీటర్స్ టనల్ దీన్ని ఎంబడి. కాబట్టి ఇది కంప్లీట్ అయింది, టనల్ కంప్లీట్ అయింది. చిన్నది ఇది డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ చేసేది దీన్ని, డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ అంటారు దీన్ని. TBM అంటే ఇది TBM టనల్ బోరింగ్ మిషన్, ఇది TBM సిస్టమ్ లో టనల్ బోరింగ్ మిషన్ అంటారు దీన్ని. ఎందుకని సార్ 2 డిఫరెంట్ ఎందుకు చేసిండ్రు? అదేమో అంటే తక్కువ డిస్టెన్స్ ఉందన్నట్లు, తక్కువ డిస్టెన్స్ కాదు. ఇప్పుడు ప్రెసెంట్ ఆంధ్రప్రదేశ్ లో, తెలంగాణలో, ఈవెన్ ఇండియాలో కూడా టనల్ బోరింగ్ మిషన్ ఇదే అడాప్ట్ చేసారు. ఎందుకు అడాప్ట్ చేయాల్సి వచ్చిందంటే పైన ఫారెస్ట్ ఉంది, వన్యప్రాణులకు వాళ్ళ టైగర్ జోన్ ఇది, వన్యప్రాణులకు డిస్టర్బెన్స్ అవుతుందని టనల్ బోరింగ్ మిషన్ సెలెక్ట్ చేయాల్సి వచ్చింది. ఈ మిషన్స్ తొలుసుకుంటా పోతే దీని మీద సౌండ్ రాదు, పైకి అంటే పైన సౌండ్ రాదు. డ్రిల్లింగ్ ఒకవేళ బ్లాస్ట్ చేసినట్టుంటే సౌండ్ వచ్చేస్తుంది, సౌండ్ ద్వారా వన్యప్రాణులకు ఒకవేళ డిస్టర్బెన్స్ అవుతుంది అనే ఉద్దేశంలో ఏం చేశారంటే ఇదంతా 44 కిలోమీటర్లు మొత్తం నల్లమూల ప్రాజెక్ట్ ఏరియా కాదు, ఇదంతా నల్లమూల ప్రాజెక్ట్ ఏరియా కిందనే వస్తుంది కదా. ఇక్కడ ఎండ్ అవుతుంది, ఇక్కడ ఎండ్ అంటే ఇక్కడ నక్కలగంటి కాడ ఎండ్ అవుతుంది, ఇది డిండి రివర్ మీద ఎండ్ అవుతుంది. ఇక్కడికి వెళ్ళి 44 కిలోమీటర్స్ నుంచి ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఎండ్ నుంచి మళ్ళీ ఒక 7 కిలోమీటర్స్ మళ్ళీ ఒక టనల్, అక్కడికి వెళ్ళి కెనాల్ ఇట్లా అవుతుంది, SLBC కెనాల్ ఇట్లా వెళ్ళిపోతుంది. కామన్ పాయింట్ ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ చేసి వర్క్ తీసుకుపోయి నల్గొండ అట్లా. అప్పుడు కామన్ పాయింట్ వర్క్ స్టార్ట్ చేసి కెనాల్ వర్క్ స్టార్ట్ చేసారు. ఈ టనల్ వర్క్ ఇది కంప్లీట్ అయితే ఆల్మోస్ట్ మనకు 30 TMCల నీళ్లు, 35 TMC నీళ్ళు వస్తాయి, 35 TMC నీళ్ళు వస్తుంది. 3,70,000 సాగు వస్తుంది, ఎకరాల సాగు వస్తుంది. పంట పొలాలకు నీళ్లు 3,70,000 ఎకరాలు వస్తుంది. ఇందులో నుంచి 1,00,000 ఎకరాలు ఈ బ్రాహ్మణ వెల్లాల అనేది కోమటిరెడ్డి వెంకటరెడ్డి నియోజకవర్గానికి ఉన్నాయి. అందు గురించి ఏమైందంటే ఈ యాక్చువల్గా చెప్పాలంటే కేసీఆర్ తెలంగాణ సోయితోని కంప్లీట్ చేసేది ఉండే. ఎందుకు కంప్లీట్ చేసేది అంటే మనం తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్లు అంటేనే కృష్ణా జలాల్లో వెనుకబడి ఉన్నాము, మా వాటా మనం తెలంగాణ వాడుకోలేకపోతున్నాము, వాళ్ళు వాడుకోనిస్తలేరు, అన్యాయం చేస్తున్నారు. దాని కారణంగా ఫ్లోరైడ్ ఎఫెక్ట్ నల్గొండ జిల్లా అయింది, వలస జిల్లా, మహబూబ్నగర్ జిల్లా, పెద్ద జిల్లా, 16 లక్షల మంది వలసల ప్రాంతం ఇది. ఇదంతా డ్రాట్కు కారణము కృష్ణా జలాలు వాడుకుంటలేము కాబట్టి వివక్షత అనేది. నీళ్లు అంటే కృష్ణా జలాల వినియోగమే, ఆ కృష్ణా జలాల వినియోగం నివారించుకోవాలన్నా పెంచుకోవాలి కదా. పెంచుకోవాలంటే ఇది ఒక 35 TMCలు వాటర్ మనం వాడుకున్నాం అనుకో, కంప్లీట్ చేస్తే పెంచుకున్న వాళ్ళం అవుతుంటాం కదా. ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే ఆయన తెలంగాణ వచ్చిన తర్వాత 20 కిలోమీటర్లు కంప్లీట్ చేస్తే ఆయనకే క్రెడిట్ వస్తుండే కదా. దీన్ని మొత్తం నెగ్లెక్ట్ చేసిండు. ఇప్పుడు నెగ్లిజెన్స్ ఈ 10 సంవత్సరాల దగ్గరనే జరిగిందా? అదేనా రీజన్ ఇక్కడ? కాదు సార్, ఏం జరిగిందంటే ఇక్కడ యాక్చువల్గా ఏమైందంటే వీళ్ళు
18 నాడు స్టార్ట్ చేసిర్రు, మొన్న ఫిబ్రవరి 18 నాడు. మొన్న 18 ఫిబ్రవరి 18 నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా నల్గొండ జిల్లా నుంచి ఇరిగేషన్ మినిస్టర్ ఉన్నాడు. ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఆయనకు 1,00,000 ఎకరాలకు ఇవ్వాలి, ఇందులో నుంచి ఇవ్వాలి. ప్రైమ్ మినిస్టర్లు అక్కడికి వెళ్ళి నల్గొండ జిల్లా నుంచి ఉన్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లో నల్గొండకు ఖచ్చితంగా ఇది లాభదాయకం కాబట్టి వాళ్ళు శ్రద్ధ తీసుకొని మళ్ళీ కాంట్రాక్టర్ను ప్రోత్సాహం ఇచ్చి మళ్ళీ అంతా వర్క్ రిస్టోర్ చేసిర్రు, వర్క్ స్టార్ట్ చేయడానికి. ఇచ్చేస్తే వాళ్ళు వర్క్ మళ్ళీ అంతా కొంత రిస్టోరేషన్ ఫండ్స్ ఇచ్చిర్రు. ఇచ్చిన తర్వాత ఆయన వర్క్ కాంట్రాక్టర్ ఇక్కడ స్టార్ట్ చేసిండు 18వ తారీఖు నాడు. రీస్టోరేషన్ ఫండ్ దేనికోసం ఇచ్చారు సార్? అంటే దానిలో ఇందులో ఎట్లుందంటే ఈ వర్క్ కాంట్రాక్టర్ హెవీ రిస్క్తో చేస్తుండు, చాలా లాస్తో చేస్తుండు దీన్ని. అతడు ఒక రిపీటెడ్ కంపెనీ కాబట్టి ఏడోడైతే ఇడిచిపెట్టి పోదామంటే మిషన్లు అన్నీ ఉంటాయి, ఆయన ఇడిచిపెట్టి పోలేడు. అంతా ఫారినర్స్ దీని మీద వచ్చి పనిచేయాల్సి వస్తుంది. టెక్నాలజీ ఇది ఇండియన్ కాదు, వీళ్ళంతా ఫారినర్స్ టెక్నాలజీ ఇది టర్నర్ బోర్ అండ్ మిషింగ్. అయితే వాడు ఏంటంటే ఆల్రెడీ అందులో వర్క్ తీసుకున్నాడు, దాన్ని వాడు బయటకు పోలేడు, ఇంకోటి వచ్చి పని చేయలేడు. కాబట్టి ఆయన లాస్లు ఇవ్వాలి కదా, ఆయన లాభం రాకుండా లాస్లు అయితే ఇవ్వాలి కదా. కేసీఆర్ పట్టించుకుంటే అసలు ఆయన పీరియడ్ లో 10 years లో అయిపోయేది వర్క్. ఆ 20 kilometers కంప్లీట్ చేసేవాళ్ళు వాళ్ళు. అదే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఉంది, 7 ఏళ్లలో 24 kilometers కంప్లీట్ అవుతుంది. ఈయన 10 ఏళ్ళు పరిపాలన చేసి మరి 20 kilometers ఎందుకు కంప్లీట్ చేయలేదు? చేయాలి కదా. అయితే ఇప్పుడు నాకు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన 18 నాడు ఇక్కడ నుంచి శ్రీశైలం నుంచి స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ 3-4 ఏళ్ళ నుంచి వర్క్ పెండింగ్ ఉంది కదా. వచ్చిన తర్వాత ఇక్కడ వేరియేషన్ బాగా ల్యాండ్ వేరియేషన్ వచ్చింది. ఇక్కడ పాండ్స్ ఇవన్నీ వాటర్ అంతా కలెక్ట్ అయి ఉంది, వీళ్ళకి తెలియదు. ఇక్కడ అన్ని ఫారెస్ట్లలో వాటర్ అంతా కలెక్ట్ అయి ఉంది ఇక్కడ. అయితే వీళ్ళు వర్క్ స్టార్ట్ చేయగానే ఏమైందంటే 2 కారణాలు ఉన్నాయి. శ్రీశైలం రిజర్వాయర్ టేబుల్ ఉంది, ఇక్కడ ఒక 26 feet నీళ్లు ఉన్నది, ఆల్రెడీ ఉంది. ఇది పర్కులేట్ అయింది, అంటే గ్రౌండ్ లో ఎక్కడెక్కడ పర్కులేషన్ కనెక్షన్ అయింది. పైగా ఈ అడవిలో ఉన్న పాండ్స్ వాటర్ చెప్పలేం కదా. అప్పుడు ఏమైందంటే సడన్ గా గిడికెళ్ళి నీళ్ళు వచ్చేసి ఇక్కడ కొట్టేసినాయి, నీళ్ళు లీకేజ్ వచ్చేసి. ఇవన్నీ 2 కారణాలు. ఈ రిజర్వాయర్లో వాటర్ ఉండడం ఒకటి, ఇక్కడ ఈ 3-4 ఏళ్ళ నుంచి వర్క్ ఆగి ఉంది కాబట్టి ఎంత ల్యాండ్ వేరియేషన్ వచ్చేసి ఇక్కడ పర్కులేషన్ వచ్చి నీళ్లు కలెక్ట్ అయ్యి సడన్ గా 22వ తారీఖు నాడు ఇక్కడ మొత్తం పెద్దది బోరెంబడది, మొత్తం బుంగ అంటారు, మొత్తం ఒక పెద్ద పైప్ లెక్క పడ్డది. అది పైపులకెళ్ళి వచ్చినట్టు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి. ఆ టైంలో 22 నాడు ఏం చేసినారంటే వీళ్ళు ఒక 50 మంది పనిచేస్తారు, ఒక 4 ఇంజనీర్స్ ఉన్నారు, 4 లేబర్స్ ఉన్నారు. వాళ్ళు ఏం చేసినట్టు ఇక్కడ దగ్గర దిక్కపోయారు, ఇక్కడ మిషన్ దగ్గర ఉన్నారు. సడన్ గా నీళ్ళు వచ్చేసినాయి 22 నాడు. ఆ బుంగ పడ్డది, ఇక్కడ బుంగ అంటారు, దీని ఒక పెద్ద గోయి ఇది పడ్డది. పడి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే వీళ్ళు వర్క్ కంప్లీట్ చేశారు, కేసింగ్ చేసేది ఉండే వీళ్ళు. అంటే కేసింగ్ అంటే లైనింగ్ చేసేది ఉండే, లైనింగ్ చేసే లోపల అయితే వచ్చేసి మొత్తం ఇక్కడికి వెళ్ళి వచ్చి బుంగవాడి, ఇది స్ప్రింగ్ అనుకో లేకుంటే బుంగ అనుకో లేకుంటే ఎదురు మొత్తం నీళ్ళు వచ్చేసినాయి. వచ్చి దీంతో పాటు ఏమైందంటే బురద మట్టి వచ్చింది, అంతా పేరుకపోయింది, ఇట్లా పేరుకపోయింది. ఆ పేరుకపోయిన దానిలో ఏమైందంటే సడన్ గా నీళ్ళు వచ్చేసినాయి కదా. ఒక 42 members వీళ్ళు ఈ ప్రమాదాన్ని గ్రహించి వెళ్ళిపోయారు, ఇటు వెళ్ళిపోయారు వర్కర్స్. ఎప్పటికీ 50 మంది, ఒక షిఫ్ట్ లో 50 మంది పనిచేస్తారు వాళ్ళు. ఆ 50 మందిలో ఈ 42 మంది వెళ్ళిపోయారు. వీళ్ళు ఇటొక 4 ఇక్కడ ఒక 4 వాళ్ళు చిక్కపోయారు, మిషన్ దగ్గర ఉన్నారు. సడన్ గా నీళ్ళు వచ్చినాయి, ఎవరైనా ముంచేసింది, ఏం చేస్తారు? యాక్సిడెంట్ లేకే మనకు బస్సులో పోతాం యాక్సిడెంట్ అయినట్టు ఇది కూడా వాటర్ యాక్సిడెంట్ అయింది. ఫుల్ వచ్చినాయి నీళ్ళు, వచ్చేసి వాళ్ళని ముంచేసింది. దాంతో పాటు బురదలో ఆ రోజే ఊరుకపోయింది, ఇందులో వీళ్ళు ఇట్లా ఊరుకపోయింది బురదలో. ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే మనం అనుకున్నాం వాళ్ళు బతికే ఉన్నారు అనుకున్నాను. డే 1 నాడు నేను ఇంటర్వ్యూలు చేస్తే కూడా నేను చెప్పిన ఖచ్చితంగా వాళ్ళు బురదలో ఊరుకుపోయి ఉంటారు. సడన్ గా నీళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ బుంగ పడ్డది కదా, ఇక్కడ నీళ్ళు వచ్చేసినప్పుడు ఇట్లా ఇదంతా లెవెల్ వేరుకుపోయింది కదా, మొత్తం దీని టనల్ లెవెల్ నీళ్ళు బురద వేరుకైంది మొత్తం. వేరుకుపోయిన తర్వాత ఎట్లా పోతారు చెప్పు? సడన్ గా మనం నీళ్ళు వచ్చినాయి అనుకో ఏం చేస్తాం? ఆ రోజే వాళ్ళు మునిపోయి ఉన్నారు. మనం ఏంటంటే ఎక్స్పెక్ట్ చేస్తాము, బతుకున్న వాళ్ళని తీసుకొద్దాం అని ఎక్స్పెక్ట్ చేస్తాం. ఎవరైనా మనం కాపాడుతిద్దాం అనుకుంటాం ప్రాణాలతోని, కానీ ఆ సిచ్యువేషన్ కాపాడే ఆ రోజే వీళ్ళు కాపాడలేని పరిస్థితి, అప్పుడే మునిగిపోయి ఉంటారు వీళ్ళు బురద నీళ్ళలో. ఈ ఏడాదికి ఏంటంటే వీళ్ళు కూడా ఈ 10వ రోజు 9వ రోజు కూడా ఇక్కడ బురదలో ఊడుకుపోయింది కాబట్టి వీళ్ళు ఫిక్చర్స్ ద్వారా వీళ్ళని అనుకున్నారు. ఈ బురదను ఇంకా క్లియర్ చేయలేదు శవాల మీద ఈ ఏడాది కూడా. అది కూడా ఖచ్చితంగా చెప్తలేరు కదా సార్, అంటే కావచ్చు అంటే కొన్ని అంటే ఫొటోస్ స్పెషల్ టెక్నాలజీతో కనుక్కున్నారు. ఇది ఇంకెక్కడ మేడం, ఇప్పుడు మిషన్ అయినే ఉంటారు కదా, బురదలనే ఉంటారు వాళ్ళు, కానీ వీళ్ళ మీద బురద కూరుకుపోయి ఉంది అని చెప్తారు. కానీ ఇంకా వీళ్ళని బయటకు తీయలే బురదల నుంచి శవాలను.
ఎందుకు అంత కష్టం అవుతుంది? ఇది డెబ్రిస్ ఉంటుంది కదా, ఇక మిషన్ పార్ట్స్ ఉంటాయి, అన్ని మిషన్ పార్ట్స్ చాలా ఉంటాయి, వీటిని క్లియర్ చేయాలి. పైన బురద ఊరిపోయింది, పైనుంచి హెవీ వాటర్ వస్తుంది, ఇప్పటికి కూడా హెవీ వాటర్ వస్తుంది, వాటర్ క్లియర్ చేయాలి, బురదను క్లియర్ చేయాలి, ఈ డెబ్రిస్ని అంతా తీసి క్లియర్ చేసుకుంటూ పోవాలి. క్లియర్ చేసుకుంటూ పోతురు కానీ ఇంతవరకు ఇంకా అది క్లియర్ చేయలేదు. వీళ్ళ తల మీద ఉన్న మట్టి ఇంకా క్లియర్ చేయలే, శవాల మీద ఉన్న మట్టి శవమే అనుకోవాలి ఇప్పుడు, అంతకంటే మించి ఏం లేదు. వాళ్ళు అవుతారు, వీళ్ళు సడన్ గా వచ్చినాయి నీళ్ళు, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, దగ్గర ఉన్నారు, మిషన్ దగ్గర ఉన్నారు, కప్పిపోయారు, మీద పడ్డది, ఏం చేస్తారు? ఇప్పుడు పొడిమన్ను అయితే పొడిమన్ను పడ్డ కేసులు చాలా ఉన్నాయి సొరంగాలలో. ఇప్పుడు ఇక్కడ మన కాశీ దగ్గర ఇప్పుడు ఉత్తరాఖండ్ కూడా పొడి టనల్స్ అన్నప్పుడు కూలుతుంటాయి టనల్స్, అంటే లూజ్ ప్యాకెట్స్ ఉంటాయి, ప్రతి టనల్స్ కూడా లూజ్ ప్యాకెట్స్ ఉంటాయి, రాక్ ఉంటుంది. మనం బోర్ వేసినప్పుడు కూడా రాక్ వస్తుంది, గ్యాప్ వస్తుంది, గ్యాప్ వచ్చినప్పుడు నీళ్ళు వస్తే సంతోషపడతాము. ఇక్కడ గ్యాప్ వస్తే నీళ్ళు వస్తే ఈ విధంగా యాక్సిడెంట్లు అవుతాయి. ఇది హారిజాంటల్ నీళ్ళు అడ్డం టనల్ కాబట్టి. నాకు ఒక డౌట్ ఏముండే సార్, ఇటు నుంచి వస్తుంది ఇటు నుంచి వస్తుంది కదా సార్, జనరల్లీ రెండు ఇప్పుడు ఒకటేసారి సైమల్టేనియస్లీ జరుగుతుందా వర్క్? ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ జరుపుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడ, ఈ మిషన్ ఇక్కడికి వెళ్ళి ఇటు కొట్టుకుంటూ పోతే ఈ నుంచి ఇక్కడ పోతుంది. ఇక్కడ లాస్ట్ వర్క్ అయిపోయినాక 2 మిషన్లను బొంద పెట్టేస్తారు లోపల. అర్థమైంది సార్. ఇప్పుడు ఇక్కడ జరిగింది కదా ప్రమాదం, ఇక్కడ ఎందుకు జరగలేదు? ఇక్కడ వర్క్ ఇది ఆల్మోస్ట్ ఆల్ ఇది బాగా 20 కిలోమీటర్ల పైన అయింది ఇక్కడ సైడ్. వీళ్ళు ఇంకా వర్క్ ఇక్కడికి స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు ఇక్కడికి స్టార్ట్ చేసారు, ఇక్కడికి శ్రీశైలంకి స్టార్ట్ చేసారు. స్టార్ట్ చేసిన 4 రోజులకే వీళ్ళు కేసింగ్ చేసేది ఉండే. సరే వీళ్ళకి లూజ్ ప్యాకెట్ ఉందని తెలుసు, వీళ్ళకు లూజ్ ప్యాకెట్స్ ఉంటాయి, అంటే లూజ్ ఉంటుంది గ్యాప్, దాన్ని గ్యాప్ కవర్ చేసుకుంటా పోతారు ఎవరైనా. ప్రతిది రాక్ టోటల్ ఉండదు, నడుమ గ్యాప్ వస్తుంది, గ్యాప్ కవర్ చేసుకుంటూ పోతారు. ఈ లోపల వీళ్ళు ఆ కేసింగ్ సిమెంట్ వేద్దాం అనుకున్నారు, ఏదనుకున్న లోపల బ్యాగ్లకు లీక్ మొత్తం బొంగవాడి నీళ్ళు వచ్చేసినాయి. ఏం చేస్తారు, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా. ఇక కొందరు చెప్తారు ఏంటంటే మొత్తం కంపెనీ వాళ్ళు తప్పంటారు. తప్పని ఎట్లా అనుకుంటాం, వర్క్ చేసుకుంటూ పోతారు, ఎక్స్పెక్ట్ చేస్తారు. వీళ్ళు ఇక్కడ వర్క్ కంప్లీట్ అయింది, ఇక్కడ దీని మీద కేసింగ్ సిమెంటింగ్ చేయాలనుకున్నారు, చేయలేదు, లేదా కొన్ని ప్రొటెక్షన్ వర్క్స్ చేస్తాం అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే కాదు సార్, 10 ఏళ్ల నుంచి ఏ వర్క్ జరగలేదు సార్, ఒకటేసారి అంత పెద్ద మిషన్ వచ్చి డ్రిల్లింగ్ చేసుకుంటా పోయేసరికి ఈ ప్రమాదం జరిగిందా, అది కూడా ఒక డౌట్ సార్. అంటే ప్రమాదం ఏంటంటే ఇప్పుడు ఈ భూమిలో మనం తొలుచుకుంటూ పోతున్నప్పుడు ఇక్కడ ఇంత వాటర్ ఫామ్ అయిందని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తారు, చేయలేరు కదా. ఇది నల్లమల అడవులలో మొత్తం ఏరియాలో మొత్తం వాటర్ ఫామ్ అయ్యి ఇక్కడ దిగుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయడు. అవునా? అంటే జనరల్లీ అట్లా జరగదు, వాటర్ కవర్ కంటిన్యూస్ అయితే జరగదు. ఎగ్జాక్ట్లీ సార్. అంటే 10 ఏళ్ల పాటు జరగలే కాబట్టి, 5 ఏళ్ల పాటు ఇప్పుడు వర్క్ జరగలేదు కాబట్టి ఇక్కడ ల్యాండ్ వేరియేషన్స్ వస్తాయి కదా, పర్కులేషన్, ఈ వాటర్ రిజర్వాయర్ లెవెల్ ఒకటి దీన్ని ఎఫెక్ట్ చేస్తుంది. తర్వాత పర్కులేషన్ ఇవన్నీ పైన అడవులో ఉన్న వాటర్ అంతా ఇక్కడ వచ్చేసింది, వచ్చి ఇక్కడ పర్కులేషన్ అయింది, ఒక పెద్ద పైప్ యాక్షన్ లెక్క పైప్ లెక్క వచ్చినాయి నీళ్లు ఇలా లోపలికి వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఎగ్జాక్ట్లీ సార్, మీరు అన్నట్టు ఇప్పుడు అందులో రాళ్ళు కూడా వచ్చినాయట, పెద్ద పెద్దవి పైప్లకి వెళ్ళి పెద్ద రాళ్ళు కూడా వచ్చినాయట, రాళ్ళు పడ్డాయట, రాళ్ళు పడి ఈ కేసింగ్ సిమెంట్ కేసును కూడా పలగొట్టేసినాయి లోపల. అది ప్రమాదం అది. సరే వీళ్ళేమో కొందరు ఏం చెప్తారంటే అది కంపెనీ కేర్లెస్సే, వాళ్ళు కేసింగ్ చేసేది ఉండే, సిమెంటింగ్ అది లైనింగ్ చేసేది ఉండే, చేయలేదు. మరి ఇక్కడ షీర్ జోన్ అంటారు, అంటే వీక్ పాయింట్, వీక్ జోన్ అప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని అంటారు. ఇప్పుడు ఎప్పటికీ టనల్ చేసేటప్పుడు వీక్ జోన్ ఉంటుంది, కవర్ చేసుకుంటూ పోతారు. కవర్ చేసుకున్న నిర్లక్ష్యం అని ఒకరొక మాట్లాడుకుంటారు. ఇట్లా ఎక్స్పెక్ట్ ఇట్లా అవుతుందని తెలియదు, ప్రమాదం అది జరిగింది. అది ఏం చేస్తారు చెప్పు. ఇప్పుడు ఇంకా కూడా 2-3 రోజులు పడుతుంది అని అంటున్నారు. మట్టి ఇదంతా వీళ్ళ మీద కూడుకపోయింది, వీళ్ళు నిలబడ్డారు, సడన్ గా వచ్చిన నీళ్లు. ఎగ్జాక్ట్లీ సార్. ఈ వాటర్ ని కంట్రోల్ చేయగలిగినరా? ఇప్పుడైనా తగ్గినాయి కొంచెం, కానీ అందటంతా లేవు, తగ్గుతాయి. పైన ఎంత ఊట ఉంటుందో పోతుంటాయి నీళ్లు, ఇంకా ఉంది వాటరింగ్, కానీ స్టార్టింగ్ అంత లేవు. స్టార్టింగ్ ఒకటేసారి వచ్చినాయి కదా, అంత లేదు, సీపేజ్ ఉంది, ఇంకా బురద ఉంది, ఇదంతా బురద దమ్మైంది వీళ్ళ మీద. ఈ బురద క్లియర్ చేస్తేనే అప్పుడు బాడీలు తీసుకురావస్తుంది. ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు ఉంది సార్? ఇది వీళ్ళు జరిగింది ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ఇది అంతకంటే ఉంటుంది బురద నీళ్ళు, అంతకంటే ఎక్కువ వాటర్ ఇక్కడ అయింది కదా. ఇది 13 కిలోమీటర్స్ స్టార్ట్ చేసింది, ఇది 13.5 కిలోమీటర్స్ ఉంది ఇది ఇక్కడ. అయితే ఇక్కడ ఈ వాటర్ ఇక్కడ వచ్చినాక ఇట్లా జమ అవుతుంది బురద, ఇదంతా జమ అయిన తర్వాత ఓన్లీ 1/2 కిలోమీటర్ ఉంది అంతే, 1/2 కంటే తక్కువనే, ఒక 200 మీటర్లలో ఉంటుంది. అది క్లియర్ చేయాలి కదా.
సార్ 1/2 కిలోమీటర్లైనా ఇంత కష్టం అవుతుందా? కష్టం కాదా, ఇక్కడ అంతే. ఇక్కడ మిషన్ ఉంటుంది, మిషన్ కట్ చేసుకుంటున్నారు. ఇదంతా వీళ్ళు మిషన్ కింద ఉన్నారు. ఇక్కడ ఉన్నప్పుడు మిషన్ కట్ చేయాలి, ఈ వాటర్ క్లియర్ చేయాలి, ఇక్కడ పడ్డాయి అంతా ఇదంతా డెబ్రిస్ అన్ని క్లియర్ చేయాలి కదా. క్లియర్ చేసుకుంటేనే వీళ్ళు తేలుతారు, లేకుంటే ఎట్లా తేలుతారు? ఇప్పుడు మనం ఇది ఉన్నది, ఇప్పుడు రూమ్లో ఉన్నావు, సడన్ గా మనల్ని వాటర్ కప్పేసింది అనుకో రూమ్ లో, మరి ఎట్లా రెస్క్యూ చేయాలంటే మొత్తం అయితే క్లియర్ చేయాలి కదా. మొత్తం మట్టి కప్పేసింది, మనకు మట్టి కప్పేస్తే ఏం చేస్తారు, క్లియర్ చేయాలి కదా. ఇంత పెద్ద ప్రాజెక్ట్స్ టేకప్ చేసినప్పుడు సార్ రెస్క్యూ కూడా దానికి సంబంధించి ఇలా టెక్నాలజీ వాళ్ళది ఏం కేర్లెస్ అనేది ఉండదు. ఓసారి ఏం చేస్తారంటే అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతాయి ఇట్లా ఇన్సిడెంట్స్. అన్ఎక్స్పెక్టెడ్ జరిగినప్పుడు ఏమంటారు, ఏం చేస్తారు, వాళ్ళకు వితౌట్ టెక్నాలజీ అంతా టెక్నీషియన్స్. చనిపోయిన వాళ్ళలో 4 ఇంజనీర్స్ ఉన్నారు. 2 రాబిన్ కంపెనీ నుంచి ఉన్నారు, 1 జేపీ కంపెనీ నుంచి ఉన్నారు, 4 వాళ్ళు కూడా లేబర్ కాదు, వాళ్ళు కూడా టెక్నీషియన్సే. వాళ్ళు 8 మందికి వాళ్ళు బ్యాడ్లకు మరి ఏం చేస్తాం, ఇందులో మిషన్ దగ్గర ఉన్న సడన్గా నీళ్ళు వచ్చేసినాయి, కప్పేసింది వాళ్ళని. అలా కప్పిపోయారు. మిగతా వాళ్ళు ఇది చూసి ప్రమాదం చూసి వెళ్ళిపోయారు 42 మంది. ఇప్పుడు నిన్న సీఎం గారు మాట్లాడుతూ రోబోల్నైనా యూజ్ చేయండి అనే మాట చెప్పింది. రిమైనింగ్ ఏంటంటే ఈ మిషన్ పనిచేయకపోవచ్చు. ఇప్పటిది ఈ శ్రీశైలం చేసింది కట్ చేస్తున్నారు కాబట్టి ఏ పద్ధతి మరకపోతే దీన్ని మళ్ళీ ఈ 9 కిలోమీటర్లు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ లో కంప్లీట్ చేయాలి. దీన్ని 9.5 మళ్ళీ ఇక మిషన్ పెట్టడానికి మిషన్ నడుస్తుంది, ఈ సైడ్ నడుస్తుంది. ఇది ఒక 3-4 కిలోమీటర్లు అవుతుంది. ఈ రిమైనింగ్ కొంత ఇక్కడికి వెళ్ళి చేసుకుంటూ రావాలంటే కొంత డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేసేసి ఈ 9 కిలోమీటర్లు అయితే వర్క్ కంప్లీట్ చేయాలి. ఎందుకంటే 34 కిలోమీటర్లు అయింది కదా, 9 కిలోమీటర్లు వదిలిపెడతారా, స్కీమే వదిలిపెట్టరు కదా. పర్మిషన్ తీసుకుని డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తారు కదా. డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ ఇది చేయలేదా, ఇది చేసారు కదా ఫస్ట్ సెకండ్ టైం 7 కిలోమీటర్లు. ఒకవైపు ఏమో టీబీఎం యూస్ చేస్తారు, ఇంకో వైపు ఏమో వేసుకుంటూ వచ్చు రావచ్చు. ఎందుకంటే ఇది ఒక 9-10 కిలోమీటర్లు కదా, ఇటు ఒక 5 కిలోమీటర్లు ఇటు ఒక 5 కిలోమీటర్లు చేసుకుంటూ పోతారు. దాన్ని ఉంది అటు ఒక డ్రిల్లింగ్ డైలీ ఒక 2-3 మీటర్లు డ్రిల్ చేయాలి, ఎక్కువ చేయలేరు. మళ్ళా పర్మిషన్స్ ఏమన్నా అవసరమా? ఎందుకంటే ఏంటంటే ఇది 9 కిలోమీటర్లు తక్కువనే మిగిలింది కదా. సైలెన్స్ బ్లాస్టర్స్ కూడా ఉంటాయి. బ్లాస్టింగ్ చేసేటప్పుడు సైలెన్స్ బ్లాస్టర్ పెట్టేసి బ్లాస్ట్ చేస్తారు. కానీ వర్క్ స్లో జరుగుతుంది. ఒక డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ చేస్తే డైలీ 2 మీటర్స్ కంటే ఎక్కువ చేయలేరు, 2-3. ఇదేమో మిషన్ ఏమో ఒక 4 మీటర్స్ 5 మీటర్స్ వరకు కూడా చేస్తుంది, 3-4-5 ఇట్లా చేస్తుంది మిషన్ ద్వారా. అయితే యాక్చువల్లీ వీళ్ళు పెట్టుకున్న డెడ్ లైన్ 2016. అసెస్మెంట్ వీళ్ళు స్టార్ట్ అయింది 7లో స్టార్ట్ అయింది, 10లో కంప్లీట్ కావాలనుకుంటారు. అసెస్మెంట్ పెట్టుకుంటారు, అసెస్మెంట్ ఎప్పుడు ఉండదు. ఎందుకంటే ఎన్నో అవాంతరాలు వస్తాయి. ఇవాళ వాళ్ళు 2007లో స్టార్ట్ చేసి 14 వరకు 24 కిలోమీటర్ కంప్లీట్ అయింది. 14 కాదు, అగ్రిమెంట్ 10 వరకే ఉండే, అట్లే పెట్టుకుంటారు. అగ్రిమెంట్ టైం ఉంటుంది, అగ్రిమెంట్ టైంకి ఎప్పుడైనా ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతుంటారు. ఇప్పుడు ఇమీడియట్ గా అయితే 9 కిలోమీటర్లు కంప్లీట్ చేయాలి. కంప్లీట్ చేస్తే ఇది మనకు నల్గొండకు 3,70,000 ఎకరాలు సాగు వస్తుంది, ఫ్లోరైడ్ వస్తుంది, తర్వాత ఫ్రీ వితౌట్ లిఫ్ట్ నీళ్ళు వస్తాయి నల్గొండకు. అప్పుడు వస్తుంది, నల్గొండకు లాభమే కదా. ప్రధానంగా ఇంకా మనకు చెప్పాలంటే కృష్ణా జలాలలో ఇప్పటికీ జల వివక్షత పోలేదు. తెలంగాణ రాకముందు ఏ పరిస్థితి ఉందో 10 ఏళ్ల తెలంగాణ తర్వాత 11 ఏళ్ళ అదే పరిస్థితి కొనసాగుతుంది. కృష్ణా జలాల్లో నీటి వాడకంలో, కృష్ణా జలాల్లో వాటర్లో ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు కేసీఆర్, ఇంక్లూడింగ్ ఎస్ఎల్బీసీ కానీ ఇతర ప్రాజెక్టు కానీ. ఎందుకు చేయాలంటే గణాంకాలు ఏం చెప్తున్నట్టే తెలంగాణ రాకముందు ఏ వినియోగం ఉందో 299 టీఎంసీల వినియోగం మనకు తెలంగాణకు. ఇది అన్యాయమైన కేటాయింపు అనుకుంటాం. ఆంధ్రకు 512 టీఎంసీలు వాళ్ళకు కేటాయింపులు. ఇది ఇది వాళ్ళకు ఆంధ్ర, ఇది ఏపీకి, ఇది తెలంగాణకు. ఈ 299 టీఎంసీలు ఎన్నడూ దాటలేదు మనం వినియోగంలో. నికర జలాలు దాటాలి కదా, వినియోగంలో దాటాలంటే ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి కదా. తెలంగాణ కేటాయింపే ఇది అన్యాయం. ఇది మనకు ఉండాలి, ఇది వాళ్ళకు ఉండాలి. మనకు 512 టీఎంసీలు రావాలి లెక్క ప్రకారం, వాళ్ళకే 299, 300 రావాలి. వాళ్ళు 300 దాటి 512 టీఎంసీలు ఇది అన్యాయం వాళ్ళకి అనుకుంటే వీళ్ళు 700 టీఎంసీలు వాడుతారు మేడం. ఇక ఏం చెప్తాం, వీళ్ళు ఈ సంవత్సరం 657 వాడిండ్రు టీఎంసీలు. మరి వాళ్ళు అటాయించిన దానికంటే ఎక్కువ వాడుతున్నారు ఆంధ్ర వాళ్ళు. మరి తెలంగాణ వాళ్ళు ఏం వాడుతున్నాం, 270 వస్తుంది, 270, 80 వాడుతున్నాం మనం. 35 టీఎంసీలు వాడుకుందాం కదా. ఏ ప్రాజెక్ట్ అయినా కంప్లీట్ చేస్తే వినియోగ సామర్థ్యం పెరుగుతుంది కదా, వినియోగ సామర్థ్యం పెరుగుతుంది కదా. తెలంగాణ రాకముందు ఉన్న వినియోగ సామర్థ్యము తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత వినియోగ సామర్థ్యం పెరుస్తలేదంటే మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తలేమన్నట్టు కదా. ఇదే కాదు, ఏది చేయలేదు దక్షిణ తెలంగాణ, ఏ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయలేదు కేసీఆర్. చేయలే. వినియోగ సామర్థ్యము ఒక 300 నుంచి ఒక 100 టీఎంసీలు పెంచింది అనుకో, మనం మెచ్చుకుందాం. అరే మనం 400 టీఎంసీలు కెపాసిటీ ఉంది వాడుకోవడం అని అనుకుందాం మనం.
మన కెపాసిటీ 300 దాటలేదు ఇయ్యాలని కూడా 11 ఏళ్ళ తెలంగాణ తర్వాత కూడా Yeah. అది వివక్ష జరుగుతుంది. మనం వాడుకోలేకపోతున్నాం, మన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకోలేకపోతున్నాము, ఫ్లోరైడ్ ఏరియా నివారించుకోలేకపోతున్నాం, మహబూబ్నగర్ జిల్లా కరువు ప్రాంతాన్ని నివారణ చేయలేకపోతున్నాం అనే తెలంగాణ తెచ్చుకున్నాం. మరి తెచ్చుకున్న తర్వాత కూడా నువ్వు ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకుండా, కృష్ణా జలాలు వాడకుండా, సాగునీటి ఎక్కేయకుండా, వినియోగ సామర్థ్యం గదే ఉంటే తెచ్చుకున్న ఎందుకు తెలంగాణ? యా ఓకే ఎస్ సార్. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సార్ ఇప్పుడు 8 మంది మట్టిలో దాంట్లో మొత్తం కూరుకుపోయినారని చెప్తున్నారు, ఇంకా కూడా రావట్లేదు అంటున్నాం సార్. వాళ్ళ పొజిషన్ ఏంటి? ఎస్ సార్, మరి ఎట్లా వాళ్ళని క్లియర్ అయితే లేదు. చేస్తురు 2-3 డేస్ లో చేస్తుండొచ్చు, ఇదంతా క్లియర్ చేస్తురు. ఓకే, క్లియర్ చేస్తురు. అంటే గట్టిగా అయిపోయిందా? మట్టి అంతా కూడుకొని పోయింది, గట్టిగానే ఉంటది. ఇంకేముంటుంది, మట్టి పేరుకపోయినాక నీళ్ళతో పేరుకపోతుంది కదా అడుక్కో. మట్టి ఒకటే కాదు, రాళ్ళు ఉంటాయి, డెబ్రీస్ ఉంటాయి, అన్ని ఉంటాయి. మళ్ళీ మిషన్ అవి కట్ చేస్తారు, మిషన్ పార్ట్స్ అన్ని కట్ చేస్తారు కదా, గ్యాస్ కట్టర్తో మిషన్ పార్ట్స్ అని కట్ చేస్తారు. కట్ చేసుకుంటే అక్కడ ఉన్నారు వాళ్ళు. అది క్లియర్ గా చేయడానికి వీళ్ళు పనిచేస్తారు. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ ఉంది, మిలిటరీ ఉంది, అనేక సంస్థలు పనిచేస్తున్నాయి. సింగరేణి ఉంది, రైల్వే వాళ్ళు ఉన్నాయి, అందరూ క్లియర్ చేసుకుంటూ పోతున్నారు. మనం అక్కడ కేర్లే జరుగుతుంది అనేది ఏం లేదు సమస్య, క్లియర్ చేసుకుంటూ పోతున్నారు. డెడ్ బాడీస్ డికంపోజ్ అయి ఉంటాయి, ఏదో వాళ్ళ ఏదైనా వాళ్ళ పేరు ఫ్యామిలీకి అప్పచెప్పాలి కదా, బాధ్యత, ప్రభుత్వం బాధ్యత. ఇట్లాంటి పరిస్థితులు సిచ్యువేషన్ అయినప్పుడు సార్, ఇట్లా ఇందులో ఎవరైనా చనిపోతే, ఇట్లాంటి ఇన్సిడెంట్లో చనిపోతే కార్మికులకు ఎవరికైతే ప్రభుత్వం ఆదుకోవాలి. మరి ప్రభుత్వం కానీ ఆ కంపెనీ కానీ బాగానే ఆదుకుంటుందా సార్? జనరల్గా మానవత్వం, అది మానవత్వంగా ఈ ప్రభుత్వం కూడా ఆదుకుంటా ఉంటుంది. ఫ్యామిలీస్కు జాబ్స్ ఇవ్వాలి, దానిలో ఎకనామికల్గా ఆదుకోవాలి ఫ్యామిలీస్ని. ఇది ఇట్స్ ఎ నేచురల్ జస్టిస్, సహజ న్యాయం కదా, సహజ న్యాయం కదా. ఒక ప్రమాదంలో చనిపోతారు, మన రోడ్ యాక్సిడెంట్లో చనిపోతాము. చనిపోయినప్పుడు ఏదన్నా ఇప్పుడు ఎన్నో రకాల యాక్సిడెంట్లు జరుగుతుంటాయి. మన మహాకుంభమేళలో చనిపోయినరు, ఢిల్లీ రైల్వే స్టేషన్లో, ర్యాంపేడ్లో చనిపోయినరు. చేయాలి, అది జరిగిన ఇలాంటి ప్రమాదాలకు మరి ప్రభుత్వాలు ఆదుకోవాలి కదా, సహజ న్యాయం అది. ఇట్స్ ఎ సోషల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్, అది ప్రిన్సిపల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్ ఫాలో కావాలి కదా. ఓకే, ఈ టెక్నాలజీ దిస్ ఇస్ మై లాస్ట్ క్వశ్చన్ సార్, ఇట్లాంటి టెక్నాలజీ ఇంకెక్కడెక్కడ వాడుతున్నారు సార్? మన దగ్గర లేదు, ఇండియా ఇక్కడనే చేసింది, జస్ట్ ఇక్కడ మాత్రమే. అంటే ఇది ఏంటంటే ఇది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కాదు, ఇది 44 కిలోమీటర్స్ తర్వాత అండర్ ఫారెస్ట్ డౌన్ ఏరియాలో ఉందని. మన దగ్గర కూడా ఇప్పుడు రోడ్లు కూడా మనం అంటే అండర్ టన్నల్ చేస్తాం. ఎక్కడ టీబీఎం సిస్టమ్ వాడతలేరు, ఓన్లీ డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్, బ్లాస్ట్ అండ్ డ్రిల్ అండ్ బ్లాస్ట్ డీబీ సిస్టమ్ వాడతారు. ఇది ఒక్కటే టీబీఎం టనల్ బోరింగ్ సిస్టమ్, ఇది అధునాతమైన టనల్ బోరింగ్. మీ ఎక్స్పీరియన్స్ ఏం చెప్తుంది సార్? విచ్ ఇస్ ద బెస్ట్? ఇదే బెస్ట్. అవునా? ఇది ఫాస్ట్ అయితే వర్క్. ఓకే, డ్రిల్లింగ్ ఓవరాల్ గా మాన్యువల్ చేస్తే వర్క్ స్లో ఉంటుంది. వర్క్ అది ఓన్లీ బ్లాస్ట్ చేయడంలో మాన్యువల్ చేస్తే వర్క్ స్లో జరుగుతుంది, దీంతోనే ఫాస్ట్ పోతుంది. దీన్ని అన్ని ప్రోత్సాహం ఇవ్వాలి కాంట్రాక్టర్కు, చేసే పనికి ఆయనకు ప్రోత్సాహం ఇస్తే తొందరగా కంప్లీట్ అవుతుంది కదా. ఇక్కడ ఇంకొక ముచ్చట చెప్పాలంటే, మనకి ఇక్కడ 35 టీఎంసీలు కదా, దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నావు? డైలీ సంవత్సరానికి 1000 to 1500 crores. వీఆర్ గెటింగ్ లాస్ ఫర్ నాట్ యూజింగ్ దిస్ ఎవ్రీ ఇయర్. మరి అది దృష్టిలో పెట్టుకోవాలి కదా. వీఆర్ అనేబుల్ టు యూజ్ ది 35 TMC ఫర్ దట్ ఈక్వలెంట్ అమౌంట్ 1000 to 1200 crores పర్ ఇయర్. ఓ 2 సంవత్సరాలు కాంట్రాక్టర్కి ఇస్తే వాడు ఏడా ఓ 2000, నువ్వు 98,000 కాళేశ్వరం ఖర్చు పెట్టినావు, వేస్ట్ అయింది, నీ ఫామ్ హౌస్కి నీళ్ళు వచ్చినాయి, రీన్ ఏం లేదు, మరి ఇక్కడ పెట్టాలి కదా. మనకి అప్పుడు కాంట్రాక్ట్కు ప్రోత్సాహం ఇవ్వాలి కదా. ఓ 2000 వాడిని ప్రోత్సాహం ఇస్తే కేసీఆర్ పీరియడ్ కంప్లీట్ అవుతుండే కదా. ప్రభుత్వ నెగ్లిజెన్స్ అని చాలా మంది మాట్లాడుతున్నారు సార్, నిజంగా ప్రభుత్వ నెగ్లిజెన్స్ ఇక్కడ రాజకీయం చేయాల్సిన పని లేదు. 7 ఏళ్లలో 24 కిలోమీటర్ల కంప్లీట్ అయితే తెలంగాణ వచ్చే వరకు, నువ్వు తెలంగాణ సోయితో 10 ఏళ్ళు పరిపాలించినప్పుడు నువ్వు 20 కిలోమీటర్లు చేయవా? అక్కడ గణాంకాలే చెప్తున్నాయి కదా. నువ్వు తెలంగాణ సోయి కాదు కదా అప్పుడు తెలంగాణ వచ్చే వరకు 14 వరకు, మరి 24 కిలోమీటర్ కంప్లీట్ అయిందంటే ఏమో సమైక్య పాలనలో నువ్వు ప్రత్యేక తెలంగాణ పీరియడ్ నువ్వు ఎంత శ్రద్ధ చూపించేది ఉండే? 10 ఏళ్లలో వాళ్ళు 7 ఏళ్ళలో 24 ఫినిష్ అయ్యేది ఉండే, ఆల్రెడీ ఇప్పుడు వచ్చేది ఉండే నీళ్లు, ఆయన పీరియడ్నే వచ్చేది ఉండే, కేసీఆర్ పీరియడ్లో నీళ్ళు వచ్చేది ఉండే కరెక్ట్ చేస్తే. అంటే అక్కడ గణాంకాలు చెప్తున్నారు కదా, 7 ఏళ్ల లోపల వాళ్ళు అనేక అనావంతరాలు వచ్చినా కూడా, ఫ్లడ్ వచ్చినాయి, 2 ఏళ్ళు బ్రేక్ అయినా కూడా వాళ్ళు 24 కిలోమీటర్ కంప్లీట్ చేసారు. నువ్వు 10 ఏళ్లలో రిమైనింగ్ 20 కిలోమీటర్లు చేయవా? ఓన్లీ 10 దాటలేదు కదా, 10-11 కిలోమీటర్లు దాటలేదు, అర్థమైంది కేర్లెస్సే కదా. ఇప్పుడు గణాంకాలు చెప్తాయి కదా,
ఇప్పుడు నీటి వినియోగంలో నువ్వు తెలంగాణ వచ్చిన తర్వాత ఒక 300 నుంచి 400కి వస్తే సంతోషపడుతుంటాం కదా మనం. అవును. ఓ 100 TMs పెంచినావు నువ్వు కేసీఆర్, నువ్వు ఒక ప్రాజెక్టులో కంప్లీట్ చేసినావు 100 TMs, నీకు 300 నుంచి 400 తెలంగాణ వాడుకుంటుందని సంతోషంగా చెప్తాం కదా. నువ్వు 11 ఏళ్ళ తెలంగాణలో నువ్వు తెలంగాణ ఇది అదే 300 లోపల ఉన్నావంటే నువ్వు తెలంగాణ ఏం తెచ్చుకున్నట్టు? వీళ్ళు 512 నుంచి 700 వాడుతారు వీళ్ళు. మరి వీళ్ళు మన నీళ్ళు వాళ్ళు వాడుతారు కదా. మరి మనం వాడినట్టుంటే సాగునీరు అభివృద్ధి చెంది కరువు కాటకాలు పోతాయి కదా. దీని రిలేషన్ అదే కదా. సాగునీరు ఒకవేళ వాడితే ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే కరువు పోతుంది. మహబూబ్నగర్ జిల్లా, నల్గొండ జిల్లా, రంగారెడ్డి జిల్లా కరువు వెళ్ళిపోతుంది కదా, వలసలు పోతాయి. దీని ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే దానికి ఎంతో లాభం అవుతుంది కదా. ఎస్ఎల్బీసీ నువ్వు కంప్లీట్ చేస్తే 3,70,000 ఎకరాలు వస్తుండే కదా. ఇలాంటి ప్రాజెక్టులు నువ్వు కంప్లీట్ చేయలే. నీటి సామర్థ్యం ఎందుకు పెంచలే? వినియోగ సామర్థ్యం తెలంగాణకు ఎందుకు పెంచలే? మరి వాళ్ళు వినియోగం మించి వాళ్ళు వాడుతారు అవతల సైడు, ఇతర సైడ్ ఎందుకు నువ్వు ప్రాజెక్టు కంప్లీట్ చేయలే? ఇప్పుడు భీమా, నెట్టెంపాడు, కలకుర్తి అనేక ప్రాజెక్టులు తెలంగాణ రాకముందు 105 TMsల ప్రాజెక్టులు మనం చేపట్టినాము. ఆ 105 TMsల ఫుల్ కెపాసిటీ నువ్వు తీసుకురాలి కానీ 10 ఏళ్లలో. ఈ 300 కాకుండా మనకు తెలంగాణ రాకముందు 105 TMsల ప్రాజెక్టులు మనం టేకప్ చేసినాము. ఇది ఆ ఇన్ని కలిసి ఒక 405 అవుతుండే కదా. ఈ స్థాయిలో మనం ఈ 100 TMsలన్నా నువ్వు ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే వాడుకుందాం కదా నికర జలాలు. నువ్వు ఇవాళకి అన్ని కలిసి కూడా 200 దాటలేమో, 270 దాటలేమో అంటే నీ వినియోగం ఆడుంది. నువ్వు ప్రాజెక్టులు కంప్లీట్ చేయలేదన్నట్టే కదా. నల్గొండ పరిస్థితి అట్లే ఉంది, మహబూబ్నగర్ పరిస్థితి ఉంది, రంగారెడ్డి, తెలంగాణ, దక్షిణ తెలంగాణ ఏ ప్రాజెక్టు కంప్లీట్ చేయలేదు తెలంగాణ వచ్చి. ఓన్లీ కాళేశ్వరం ఏదో పడ్డాడు ఆయన. అదేంది కాళేశ్వరం అంటే ఆయన ఫామ్ హౌస్కి నీళ్ళు రావాలి, వచ్చినాయి. అది వృధా అయిపోయింది. 1,00,000 కోట్లు వృధా చేసింది. అది ఎందుకంటే గణాంకాలను బట్టి నేను చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు పర్సనల్ గా మై స్కూల్ మేట్ కేసీఆర్, వీఆర్ బోత్ ఫ్రమ్ సేమ్ స్కూల్. సో ఓన్లీ 1 year ఏజ్ డిఫరెంట్ ఉంది, బోత్ ఫ్రమ్ సేమ్ ఏరియా. బట్ we have to establish the statistics of the development కదా. based on the statistics we assess the ruling. అంతే కదా. అంతే సార్ లాస్ట్లీ సార్, వాట్ ఈజ్ SLBC ప్రాజెక్ట్ అండ్ ఇది ఫినిష్ అయితే ఏంటిది అనేది? SLBC కంప్లీట్ అయితే ఇది నల్గొండ జిల్లాకు వరప్రదాయని. ఎందుకంటే 4,00,000 ఎకరాలు, 3,70,000 ఎకరాలు బ్రాహ్మణ వెళ్ళాలకు 1,00,000 ఎకరాలు పోతాయి. సరౌండింగ్ ఫ్లోరైడ్ ఏరియా గ్రామాలకు కూడా ఇప్పటికే 516 గ్రామాలకు ఫ్లోరైడ్ ఈ పుట్టంగండి ద్వారా ఇస్తారు. ఇది ఇప్పుడు దీని ద్వారా కూడా ఇస్తారు. ఫ్లోరైడ్ ఏరియా నివారణ జరుగుతుంది. తర్వాత నల్గొండ జిల్లాకు, నల్గొండ ఈ టౌన్ బార్డర్ నుంచి వస్తుంది కెనాల్, ఇది మొత్తం గురంపూడు వస్తుంది. కాకపోతే నల్గొండ జిల్లాకు అభివృద్ధి కావడానికి 4,00,000 ఎకరాలు సేద్యం, 3,70,000 ఎకరాలు సేద్యానికి ఫ్రీ వితౌట్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు అందుతాయి. ఇంతకంటే మించి ఏం కావాలి ప్రజలకు? ఇది కంప్లీట్ చేస్తే దాదాపు ఏముంది, ఇప్పుడైతే 4,635 కోట్లకు వచ్చింది అంటున్నారు. కావచ్చు, ఏమున్నది, వస్తే ఉంది. 1,00,000 కోట్ల కాళేశ్వరం వృధా చేసి ఇప్పటి వరకు ఏం సేద్యం లేదు, ఏం లేదు. దానికంటే ఇలాంటి ప్రాజెక్టులు కంప్లీట్ చేయాలి కదా. SLBC వార్ ఫుటింగ్లో చేయాలి. ఇది ఇట్ ఇస్ ఏ గ్రావిటీ స్కీమ్, గ్రావిటీ ప్రాజెక్ట్. వితౌట్ లిఫ్ట్ ద్వారా నీళ్ళు వచ్చేది కంప్లీట్ చేయాలి కదా. SLBC కంప్లీట్ చేయాలి, నెట్టెంపాడు కంప్లీట్ చేయాలి, భీమా కంప్లీట్ చేయాలి, కలకుర్తి కంప్లీట్ చేయాలి, కోయిలసార్ కంప్లీట్ చేయాలి, పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేయాలి, డిండి ప్రాజెక్ట్ కంప్లీట్, ఇవన్నీ కంప్లీట్ చేయాలి. కేసీఆర్ చేసేది ఉండే, చేసినట్టుంటే మన వినియోగ సామర్థ్యం ఒక 500 దాటి 550 TMsలు పెరుగుతుండే మన వినియోగ సామర్థ్యం TMCలు. మనం ఇక్కడ 270 ఉన్నాం ఇంకా వినియోగ సామర్థ్యం. ఇవన్నీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయకపోవడం వల్ల అసలు ప్రదేశంలో దక్షిణ తెలంగాణ జల వివక్షత అంటేనే కృష్ణా జలాల వివక్షత. తెలంగాణ తెచ్చుకుందంటే నీళ్లు, నిధులు, నియామకాలలో నీళ్ళు అంటేనే కృష్ణా జలాల్లో తెలంగాణ వెనుకబడి ఉంది. ఉపయోగించుకోవడంలో ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడం లేదు, వాడుకునే శక్తి లేదు. తెలంగాణకు శక్తి లేదంటే ప్రాజెక్టులు కంప్లీట్ కాలేదు, మధ్యలోనే ఉన్నాయి, ఎవరు కంప్లీట్ చేయనిస్తలేరు అని తెలంగాణ తెచ్చుకున్నాం కదా. మరి తెలంగాణ సోయి ఆడ గోదావరి మీద కాళేశ్వరం పెట్టిన సోయి ఇట్లా దక్షిణ తెలంగాణ పెట్టాలి కదా. ఎందుకు చేయలేదు? పాలమూరు రంగారెడ్డి ఎందుకు కంప్లీట్ చేయలేదు? డిండి ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇవి కాళేశ్వరం కంటే మొదలు ఇనాగ్రేషన్ చేసిండు, శంకుస్థాపన చేసిండు 1 year బిఫోర్, కుర్చీ చేసుకొని కంప్లీట్ చేస్తాడు. కాళేశ్వరం 1 year తర్వాత శంకుస్థాపన చేసిండు. పాలమూరు రంగారెడ్డి మొదలు 1 year బిఫోర్ శంకుస్థాపన చేసిండు. డిండి ప్రాజెక్టు ఫ్లోరైడ్ అది శంకుస్థాపన చేసిండు 1 year బిఫోర్. అవి కంప్లీట్ అయింది, మరి ఇవేందుకు కంప్లీట్ కాలేదు? క్వశ్చన్. ఇప్పుడు ఇవన్నీ గణాంకాలుగా నేను చెప్తున్నా, అబద్ధం కాదు కదా. కాబట్టి టోటల్గా తెలంగాణ ఈ కృష్ణా జలాల వినియోగంలో కేసీఆర్ ప్రాజెక్టు కంప్లీట్ చేయకుండా వినియోగ సామర్థ్యం ఇవాళకి పెంచలేదు. చాలా సిగ్గుసేటు. ఇది తెలంగాణ అమరవీరులు క్షోభించే దశలో ఉన్నారు. ఎందుకొరకంటే మనం జల వివక్షత నివారించుకోవడానికి మనం తెలంగాణ తీసుకుంటే ప్రాణత్యాగాలు తీసుకొచ్చి నువ్వు వివక్షత ప్రాజెక్టులు కంప్లీట్ చేసి నువ్వు వినియోగ సామర్థ్యం పెంచుకుంటేనే ఇంతో కొట్లాడుతావు ఏపీతోని.
నీకు వినియోగ సామర్థ్యం లేనప్పుడు వాళ్ళతో ఏం కొట్లాడతావు? 10 కిలోల బిర్యానీ వండుతాం, మనం 7 కిలోలు తినాలి తెలంగాణ లెక్క ప్రకారం, మన వాటా ప్రకారం. 3 కిలోలు కూడా తింటారేమంటే వాడు 7 కిలోలు తింటుండు కదా. అవకాశం ఎవరు కల్పిస్తున్నాం? మనమే కల్పిస్తున్నాం కదా. వాడు మనం వాడుతున్నాం కాబట్టి వాడు ఎక్కువ వాడుకుంటాడు. ఎస్ సార్. సో ఈ ప్రాజెక్ట్ ఎప్పటిలోపు కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది సార్? ఎంత వాటర్ ఫిట్ చేసినా 2-3 ఏళ్ళు పడుతుంది మేడం. ఇంకా పడుతుంది, కనీసం 2-3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. వీళ్ళు డ్రిల్లింగ్ అండ్ బ్లాస్టింగ్ సిస్టమ్ చేసి ఏ సిస్టమ్ చేసినా కూడా 3 ఏళ్ళు ఈజీగా పడుతుంది. 3 ఏళ్ళ వరకు 3 ఏళ్ళ వరకు కంప్లీట్ చేస్తే సంతోషపడాలి కదా. ఎందుకంటే ఇంత కంప్లీట్ అయిన దాన్ని వదిలిపెట్టదు, మధ్యాహ్నం వదిలిపెట్టకూడదు కదా. ఎందుకంటే 34 కిలోమీటర్ కంప్లీట్ అయింది, 9.5 కిలోమీటర్ కంప్లీట్ చేస్తే మొత్తం అది నీళ్ళు వస్తాయి కదా, సడన్ వచ్చి మొత్తం వితౌట్ గ్రావిటీలు వస్తాయి కదా, వితౌట్ లిఫ్ట్ వస్తాయి కదా, ఫ్రీగా వస్తాయి నీళ్ళు. సంవత్సరానికి 1000 కోట్లు 1500 కోట్ల ఆదాయం ఆ నీటిని వినియోగించుకున్న వాళ్ళం అయితే 4 లక్షల ఎకరాల సేద్యం వస్తుంది కదా. మరి గ్రావిటీ ద్వారా వస్తుంది కదా, వస్తున్నప్పుడు మనం కంప్లీట్ చేయాల్సిన అవసరం కదా, అది బాధ్యత మనకు. అది 2000 ఖర్చు కానీ 3000 ఖర్చు కానీ ఎంతైనా ఖర్చు కానీ లాస్ కానీ దానికి ఏం చేస్తాం? ఇక కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు కొందరు మాదా ఇంజనీర్స్ కూడా కేసీఆర్ దగ్గర పనిచేసిన వాళ్ళు ఆంది కంపెనీ ఉంది తప్పంటాడు. వాళ్ళు ఆడ కేసింగ్ ఏం చేయలేదు, లైనింగ్ ఎందుకు చేయలేదు, అది అంత జాగ్రత్త చేయలేదంటే ఎట్లా అనుకుంటారు మేడం? కొన్ని జరుగుతాయి ఇన్సిడెంట్స్, యాక్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవడ ఊహిస్తాడా? ఇది కూడా అంతే, ఇట్స్ లైక్ యాక్సిడెంట్ జరిగింది. ఇది బుంగ పడ్డది, నీళ్ళు సడన్ గా వచ్చినాయి, ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే అంతకుముందు వాళ్ళు లైనింగ్ చేయలేదు, అంతకుముందు అది తెలుసు వీక్ పాయింట్ అని తెలుసు అని అంటారు. అసలు ఈ బొంగల ఈ సొరంగాలో వీక్ పాయింట్స్ ఉంటాయి మేడం, ఈయనే కాదు కామన్ వీక్ పాయింట్స్ లో సడన్ గా నీళ్ళు వస్తాయని ఎవడన్నా ఊహిస్తాడా? పైనుంచి నీళ్ళు వచ్చి పేద పైప్ లెక్క నీళ్ళు వస్తాయని ఊహిస్తాడా? ఇలా కూడా జరిగింది, అది ఇట్స్ యాక్సిడెంట్. సో దీని ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి. దీంతో పాటు దక్షిణ తెలంగాణలో ఉన్న అన్ని ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తే కనీసం నల్గొండ మహబూబ్నగర్ వలస నుంచి బయటపడుతుంది, నల్గొండ ఫ్లోరైడ్ నుంచి బయటపడుతుంది. ప్రజలు అసలు అగ్రికల్చర్ అంటేనే సామాన్య ప్రజలు అభివృద్ధి చెందే ఒక రంగమే అగ్రికల్చర్. ఏ రంగం సామాన్య ప్రజలు బాగా చేయదు, నీరు. సామాన్య ప్రజలు కామన్ మ్యాన్ డెవలప్ అయ్యేది ఓన్లీ అగ్రికల్చర్ ద్వారానే. ఇట్స్ ఇన్స్ట్రుమెంట్, అగ్రికల్చర్ ఇస్ ఇన్స్ట్రుమెంట్ విచ్ ఇంప్రూవ్స్ ద కామన్ మ్యాన్. నో అదర్ ఇండస్ట్రీ విల్ ఇంప్రూవ్ ద కామన్ మ్యాన్, ఓన్లీ అగ్రికల్చర్. మనకు ఇప్పుడు గోదావరి ఇప్పుడు స్వతంత్ర రాకముందు సరత్తర్ కాటన్ బ్రిడ్జ్ కట్టడంలో గోదావరి ఉభయ జిల్లాలు బాగుపడాయి కదా. కృష్ణా బ్యారేజ్ ద్వారా వాళ్ళు బాగుపడ్డారు. మరి ఇక్కడ కూడా మన అగ్రికల్చర్ బాగుపడితే అన్ని సమాజం మొత్తం అన్ని రకాల ప్రజలు బాగుపడతారు. దానికి సాగునీరు అందించడం, ప్రాజెక్టులు కంప్లీట్ చేయడం అనేది ప్రధానం, అందులో భాగం ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. పూర్తిగా అసలు ఎస్ఎల్బిసి అంటే ఏంది, అసలు ఈ ప్రాజెక్ట్ ఏంది అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ. మీరు అన్నట్టుగానే 2-3 ఏళ్లలో ఫినిష్ అయితే నిజంగానే అంటే నల్గొండ శస్యశ్యామలం అవుతుంది, అట్లాగే ఫ్లోరసిస్ బాధ కూడా పోతుంది. నిజంగానే కొన్నేళ్ల నుంచి ఎదురు చూస్తున్న వాళ్ళ కళ అయితే 40 ఏళ్ళు మేడం. 40 ఏళ్ళ నుంచి ఒక ప్రాజెక్ట్ నుంచి తెలంగాణ దురదృష్టం కంప్లీట్ చేయకపోవడం అనేది. ఇప్పటివరకు ఒక ప్రాజెక్ట్ 40 years అయిందంటే చాలా దురదృష్టం. కంప్లీట్ చేయాలి దీన్ని. సరే అవాంతరాలు యాక్సిడెంట్లు అయితే ప్రజలు చనిపోతారు. ఇది ఒకటే ప్రాజెక్ట్ మీద కాదు, చాలా ప్రాజెక్టుల మీద. కాళేశ్వరం ప్రాజెక్ట్ సొరంగంలో చనిపోయిండు కూలి, దేవాదుల సొరంగంలో చనిపోయారు. జరుగుతాయి. నార్త్ ఇండియాలో కూడా కప్పుబడి వాళ్ళు సేవ్ 40 మంది వీళ్ళే పోయి సేవ్ వచ్చారు. ఇప్పుడు ఇక్కడ పనిచేసే వాళ్ళే సేవ్ చేసి. ఇక్కడ ఏంటంటే కప్పుడుతో పాటు వాటర్ వచ్చేసింది, ఏం చేస్తారు వాళ్ళు? వాటర్ వచ్చింది కాబట్టి ఈ ప్రమాదం ఇట్లా జరిగింది.